ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందులో అలెగ్జాండర్ ద గ్రేట్ అనబడే వ్యక్తి కూడా ఉన్నాడు. గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత అతడు ప్రపంచం అంతా తిరిగి గ్రీకు లాంగ్వేజ్ని, ఆ తర్వాత వారి కల్చర్ని బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆశించాడు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత గ్రీకు సామ్రాజ్యం 4 భాగాలుగా విడిపోయింది. అయితే ఆ సందర్భంలో కొంతమంది రాజులు రోమన్ సామ్రాజ్యం రాకమునుపు గ్రీకు సామ్రాజ్యపు అధినేతలుగా కొనసాగారు. అందులో ఒక రాజు పేరు ఆర్కియాస్. ఆర్కియాస్ అనే రాజు పరిపాలన చేస్తున్న కాలం అది. గ్రీసు దేశంలో ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆ సందర్భంలో ఒకసారి ఆ రాజు భయంకరమైన జీవితానికి అలవాటు పడ్డాడు. కొంచెం కలిమి విస్తరించినప్పుడు, డబ్బులు వచ్చినప్పుడు, అధికారం వచ్చినప్పుడు చాలామంది దారి తప్పిపోయినట్టుగానే అతను కూడా దారి తప్పి ఇష్టానుసారం జీవించడం మొదలుపెట్టాడు. విచ్చలవిడిగా పాపం చేయడం, రోజు త్రాగడం, ప్రతిరోజు నాట్యాలు, ఆ తర్వాత కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేసుకుని వారితో కలిసి ఆనందించడం, ఇవన్నీ చేస్తూ ప్రజాపాలన గాలికి వదిలేశాడు. ప్రజలందరూ అతని మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. ఈ రాజు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడని అందరూ అతన్ని చూసి హేళన చేస్తున్న లేదా అతని యొక్క పరిపాలన మీద విరక్తి చెందిన వారందరూ కూడా అతని గురించిన అభిప్రాయం సరిగా లేక చాలామంది బాధపడుతున్న రోజుల్లో కొంతమంది నిర్ణయించుకున్నారు ఆ రాజును హతమార్చాలని. తద్వారా మరొకరు ఎవరైనా వస్తారు, వారి ద్వారా పాలన జరుగుతుందని చెప్పి ఒక ప్లాన్ చేశారు, ఒక మర్డర్ స్కెచ్ వేశారు. అయితే ఒక రోజున రాజు ఈ స్కెచ్ తెలియకుండా, లేకపోతే ఈ ప్లాన్ గురించి తెలియకుండా అతనితో ఉన్న వారందరితో కూడా ఒక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. పలానా రోజు సాయంకాలం మనందరం కూడా ఒక రాయల్ ఫీస్ట్లో కలుద్దాం, తినేవాడు తినండి, త్రాగేవాళ్ళు త్రాగండి, ఇష్టానుసారం జీవించేవాళ్ళు జీవించచ్చని రాజే అలాంటి కార్యక్రమాలు ప్రోత్సహించి అతడు ఆనందించడానికి నిర్ణయించుకున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. చాలా గంభీరమైన ఏర్పాట్లు చేశారు. చాలా ప్రక్క రాజులు కూడా, చుట్టుప్రక్కల నుంచి కూడా చాలామంది జమీందారులు, రాజులు వచ్చారు. వారందరూ కలిసి ఆనందించే ఆ ప్రక్రియలో రాజుగారు తన అంతఃపురంలోంచి ఆ వినోదశాలకు వెళ్ళాలి. ఎక్కడైతే ఆ ఆనంద సంతోష సమయం ఏర్పాటు చేయబడిందో ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళాలి. ఆ రాజుగారు అంతఃపురంలోంచి బయటికి రాగానే ఒక వ్యక్తి గబగబా ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా, మీ స్నేహితుడట, మీ శ్రేయోభిలాషి అట, మిమ్మల్ని బాగా ప్రేమించే వ్యక్తి అట, ఒక ఉత్తరాన్ని రాశాడు, దీన్ని వెంటనే చదవమన్నారండి. యూ హ్యావ్ టు పే అటెన్షన్ టు ద లెటర్ రైట్ నౌ. అందరూ బట్టి మీరు ప్రొక్రాస్టినేట్ చేయకుండా, వాయిదా వేయకుండా దయచేసి ఈ ఉత్తరాన్ని చదవండి సార్ అని చెప్పి రాజుగారి దగ్గరున్న మంత్రికి ఆ ఉత్తరాన్ని అందించి, రాజుగారు కూడా ఆ సన్నివేశాన్ని చూశారు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. రాజుగారు ఆ ఉత్తరాన్ని చేతిలో తీసుకున్నాడు. కానీ ఆయన దాన్ని ఓపెన్ చేసి చదవాలనే మనసు లేదు. ఎందుకోసం అంటే అతని మనసు అంతా కూడా ఆనందించాలని, ఆ విందులో వినోదాన్ని పొందాలనే ఊళ్ళూరుతున్నాడు. కాబట్టి ఆ ఉత్తరాన్ని మంత్రి చేతికి ఇచ్చి అన్నాడు, ఆ మంత్రి గారు, ఈ ఉత్తరాన్ని జాగ్రత్త పెట్టండి, ఎవరో నా స్నేహితుడు రాశాడట, రేపు ఉదయాన్నే ఈ ఉత్తరాన్ని చదువుతాను, అందరూ బట్టి జాగ్రత్త పెట్టండి అని చెప్పి మంత్రి గారికి ఆ ఉత్తరాన్ని ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత రాజుగారు ఆ వినోదానికి వెళ్ళాడు, ఆ విందుకు వెళ్ళాడు. తినేవాడు తింటున్నాడు, త్రాగేవాడు త్రాగుతున్నాడు. ఈ సందర్భంలో రాజుగారు వినోదానికి రాగానే, ఆ విందులో పాల్గొనగానే ఎవరైతే శత్రువులు ఆయన చంపాలనుకున్నారో వారి ప్లాన్ ప్రకారం రాజుగారిని ఆ విందులోనే అసాసినేట్ చేశారు. అసాసినేషన్ అనగా వధించడం, అక్కడే చంపేయడం. రాజుగారు చనిపోయాడు. ఆ విందంతా డిస్టర్బ్ అయిపోయింది. అందరూ కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది సంతోషిస్తున్నారు, ఇలాంటి పోయాడని చెప్పి ఆనందిస్తున్న సమయంలో ఆ మంత్రి గారు ఈ వ్యవహారం అంతా అయిన తర్వాత గబగబా వచ్చి ఆ ఉత్తరం ఏంటో అని చూశాడు. రేపు ఉదయాన్నే చదువుతానంట కదా రాజుగారు, ఆ ఉత్తరం ఏంటో చూద్దామని చెప్పి తెరిచి చూడగానే దానిలో ఇలా రాస్తుంది, ప్రియమైన రాజుగారికి మీ స్నేహితుడు రాస్తున్న మాటలు, మీ పాలన చేత విసిగి మిమ్మల్ని చంపాలని మీ చుట్టూ ఉన్న వాళ్ళే కొంతమంది ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ కూడా ఎలాంటిదంటే, ఈరోజు మీరు ఏ విందుకైతే వెళ్ళబోతున్నారో ఆ విందులోనే మిమ్మల్ని హతమార్చాలనే పక్కా ప్లాన్ జరిగింది. కాబట్టి దయచేసి మీరు ఆ విందుకు వెళ్ళకండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి అని చాలా అద్భుతమైన మాటలు దానిలో రాసి ఉన్నాయి. ఆ మాటలు ఆ స్నేహితుడు రాసి ఉత్తరం రూపంలో రాజుగారికి అందిస్తే అతడు దాన్ని చదవకుండా రేపు ఉదయాన్నే చదువుతానని చెప్పి మరణం ఎక్కడ కాచుకుని ఉందో ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రే తన ప్రాణాన్ని కోల్పోయాడు. మంత్రి గారు ఆ ఉత్తరాన్ని చదివిన తర్వాత ఆయన అనుకున్న ఒకే ఒక మాట ఏంటో తెలుసా? రాజుగారు ఈ ఉత్తరాన్ని రాత్రే చదివి ఉంటే, ఆ విందుకు వెళ్ళక మునిపే చదివి ఉంటే అతని ప్రాణం కాపాడబడేది, అతను మరణాన్ని తప్పించుకునేవాడు. కానీ ఆ అలక్ష్యం చేసినందువలన, లేదా తర్వాత చదువుతానని వాయిదా వేయడం వలన అతని జీవితమే పోగొట్టేసుకున్నాడు. సచ్ ఏ ట్రాజడీ ఇట్ ఈజ్. అది ఎంత విషాదకరమైన విషయం అని చెప్పి మంత్రి గారు చాలా బాధపడ్డాడు. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో ఆయా సందర్భాల్లో జరుగుతూనే ఉంటాయి. ఒక ప్రేమకు సంబంధించిన వార్త, అతని జీవితాన్ని నిలబెట్టే వార్తను వినడానికి అతనికి సమయం లేదు. ఆ సమయాన్ని ప్రక్కకి నెట్టేసి మరలా చదువుతాను, రేపు చదువుతాను, ఎల్లుండి చదువుతాను అని చెప్పి వాయిదాలు వేసి ఆఖరికి తన ప్రాణాన్నే పోగొట్టేసుకున్నాడు ఆర్కియాస్ అనే రాజు. ఇది గ్రీకు చరిత్రలో జరిగిన నిజమైన సంఘటన. ఇది చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, చాలాసార్లు మన జీవితాల్లో కూడా లోకంలో ఏదో ఉంది, లోక సంబంధ విధానాల్లో ఆనందించాలి, లోక సంబంధ స్నేహాల్లో ఆనందించాలి, లోక సంబంధ బంధాల్లో ఆనందించాలని చెప్పి దేవుని మాటను, ఆయన ప్రేమ సువార్తను ప్రక్కన పెట్టి, ఈరోజు కాదండి వెస్లీ గారు, వచ్చే సంవత్సరం మరలా సభలు పెడతారు, ఆ వచ్చే పైన మరలా ఇంకొకరు ఎవరో సభలు పెడతారు, రక్షణ పొందడానికి చాలా సమయం ఉంది, ఈ రోజుదే నేను పొందాల్సిన అవసరం లేదని చాలామంది వాయిదాలు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటే, ఈ రాత్రి దేవుని సేవకునిగా మీతో మాట్లాడుతున్నాను. ఇదే ఒకవేళ మీ జీవితంలో ఆఖరి రాత్రి అయితే నీవు నిత్యత్వంలో ఏ స్థలంలో ఉంటావో పరీక్షించుకోవాలి, నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ ద లాస్ట్ డే ఇన్ యువర్ లైఫ్, వేర్ విల్ యూ గో ఇన్ ఇటర్నిటీ? వేర్ డు యూ స్పెండ్ యువర్ టైమ్ ఇన్ ఇటర్నిటీ? నిత్యత్వంలో నువ్వు ఎక్కడుంటావు అనే ప్రశ్న నువ్వు వేసుకోకపోతే నీ జీవితంలో నువ్వు ఏ విధమైన దీవెన పొందలేవు. ఈ సభలు ఏర్పాటు చేయడంలో దేవుని సేవకులుగా మా ఆలోచన ఏదో కాసేపు మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయాలనో, మంచి మంచి లైట్లు సౌండ్ పెట్టి మీకు ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించాలనో కాదు. కొన్ని లక్షల రూపాయలు దీని వెనకాల వెచ్చించి సేవకులకి ఈ సభలు ఎందుకు ఏర్పాటు చేస్తామంటే, మీలో కొంతమంది అయినా ఆత్మరక్షణ పొంది, మారు మనసు పొంది, రక్షణ పొంది దేవుని బిడలుగా మార్చబడితే అంతకన్నా సంతోషం మరొకటి లేదు. నశించిపోయే 99 మంది నీతిమంతుల కన్నా రక్షించబడుతున్న ఒక పాపి విషయంలో పరలోకంలో ఎంతో ఆనందం ఉంటుందని లేఖనం సెలవిస్తున్న రీతిగా ఈ రాత్రి నువ్వు రక్షణ పొందాలని, నువ్వు మారు మనసు పొందాలని, నువ్వు దేవుని దగ్గరికి రావాలని, దేవుని బిడ్డగా నువ్వు జీవించాలని, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టాలనే లేఖనానుసారంగా మాటలు తెలియచేయడానికి దేవుని సేవకులుగా మేము ముందుకు వచ్చాం. వాయిదాలు వేయకుండా దేవుని మాటకు నువ్వు లోబడగలిగితే, ఎంత త్వరగా దేవుని మాటకు లోబడి నీ జీవితానికి అప్పగించగలిగితే అంత దీవెన మరియు ఆశీర్వాదం పొందుకుంటామని దేవుని సేవకునిగా తెలియచేస్తున్నా. గ్రంథాలు తెరుద్దాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకురాస్తున్న ఒక భాగము లేఖనాల్లోంచి మాట్లాడాలని కోరుతున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం నుండి ఒక మాట నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సిందిగా మనం చేస్తున్నాను. ద గాస్పుల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 15 and I would like to read from verse 11. 11వ వచనం నుండి చదువుతాను. కొన్ని మాటలు జాగ్రత్త వినండి. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్య భాగాన్ని దీవించును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైన ఉపమానాలు యేసు ప్రభు చెప్పారు. మీకు బైబిల్ చదివే అలవాటు మీకుంటే యేసు ప్రభు ఉపమానాలు చెప్పారనే విషయం మనందరికీ చాలా క్లియర్గా అర్థమవుతుంది. లేఖనాలను పరిశీలన చేస్తే ఉపమానం లేకుండా యేసు ప్రభు ఏమీ బోధించలేదని ఒక చోట రాయబడింది. ఆయన పారబుల్స్ ఉపయోగించుకున్నారు. ఇక్కడ ఎవరైనా బిఎడ్ చదివిన వాళ్ళు ఉంటే, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు ఉంటే మీకు పారబుల్స్ యొక్క ప్రాముఖ్యత అర్థమయ్యే ఉంటుంది. ఎందుకోసం అంటే ఆ టీచింగ్ ఎయిడ్స్లో మీరు పిల్లలకు బోధించే విధానంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, ఎలా చెబితే పిల్లలకు అర్థమవుతుంది అనేది మీ పాఠ్యపుస్తకాల్లో మీరు చదవచ్చు. నాకు ఒక సహోదరి ఉంది, తన పేరు షకీనా గ్లోరీ. మీలో చాలామంది తెలుసు. ఆమె హైదరాబాదులో అద్భుతమైన పరిచయం చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉంటారు. షకీనా గ్లోరీ యొక్క బిఎడ్ చేసింది భీమవరంలో. ఆయా సందర్భాల్లో తన పుస్తకాలు ఇంట్లో నేను ఉన్నప్పుడు అలా చదువుతూ ఉంటే, ఆ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 1 సంవత్సరం పాటు ఉండే ఆ కోర్సులో పిల్లలకు ఎలాంటి బోధన అవసరం, ఎలాంటి పాఠాన్ని ఎలా చెప్పాలనే విషయం చాలా క్లియర్గా దానిలో రాసి ఉంటుంది. అందులో ఎక్కువగా తెలియజేసే మాటలు ఏంటంటే, మీరు ఎన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తే, ఎన్ని ఎక్కువ పారబుల్స్ కనుక మీరు యూజ్ చేస్తే పిల్లలకి అంత చక్కగా అర్థమవుతుందని ఆ పాఠ్యపుస్తకాల్లో నేను కూడా చదివాను.
యేసు ప్రభువారు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆయన ఉపమానాల ద్వారా పరలోక రాజ్య సంగతులు ఆయన తెలియచేశారు. ఎందుకోసం అంటే మానవుని యొక్క జ్ఞానము లిమిటెడ్, మనిషి యొక్క జ్ఞానము ఒక పరిధులు కలిగిన జ్ఞానం. దేవుడు తన స్థాయిలో మాట్లాడితే, తన జ్ఞాన స్థాయిలో కనుక దేవుడు మాట్లాడితే మనలో ఏ ఒక్కరికి అర్థం కాదు. అందును బట్టి దేవుడు తన స్థాయి నుండి కొంచెం ఆయన తగ్గి ఆయన పరలోక రాజ్య సంగతులే బోధించాలనుకున్నారు. కానీ ఈ భూమి మీద మనకు అర్థమయ్యే విషయాల నుండే పరలోక రాజ్యాన్ని ఆయన పరిచయం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, పరలోక రాజ్యం అనేది ఒక మంచి ముత్యమును వెదుగుతున్న వర్తకుని పోలి ఉన్నది అని యేసు ప్రభువు మాట్లాడారు. పరలోక రాజ్యం అనేది ఒక వలతో పోల్చబడింది అని యేసు ప్రభు చెప్పారు. పరలోక రాజ్యం ఒక పులిసిన పిండితో పోల్చబడిన అనుభవాన్ని ప్రభు చెప్పారు. ఇలాంటివన్నీ మనం చూస్తున్నప్పుడు అవి సర్వసాధారణంగా ప్రపంచంలో ప్రతి జాతికి, ప్రతి దేశంలో ఉన్న వారందరికీ తెలిసిన విషయాలనే యేసు ప్రభు వాడారు. జాగ్రత్తగా గమనించండి, బైబిల్ అనేది ఒక యూనివర్సల్ బుక్. ఇది ఒక ప్రాంతానికో, ఒక జాతికో, లేకపోతే ఒక భాషకో పరిమితమైంది కాదు. దేవుని వాక్యం ప్రపంచంలో అనేక మందిని ప్రభావితం చేసేది కనుక అందరికీ తెలిసిన విషయాల నుంచే పరలోక రాజ్య సంగతులు యేసయ్య బోధించారు. అయితే ఈ లూకా సువార్త 15వ అధ్యాయం దగ్గరికి వస్తే యేసు ప్రభు 3 విషయాలు అక్కడ ప్రస్తావించారు. హీ వాజ్ టాకింగ్ అబౌట్ ఎ లాస్ట్ షీప్, ఒక తప్పిపోయిన గొర్రె గురించి యేసు ప్రభు మాట్లాడారు. అండ్ సెకండ్ వన్, హీ వాజ్ టాకింగ్ అబౌట్ ఎ లాస్ట్ కాయిన్, ఒక తప్పిపోయిన నాణెం గురించి యేసు ప్రభు మాట్లాడారు. మూడవది, హీ వాజ్ టాకింగ్ అబౌట్ ఎ ప్రొడిగల్ సన్, ఒక మాటలో చెప్పాలంటే ఎ లాస్ట్ మ్యాన్, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన మనిషి గురించి యేసయ్య మాట్లాడారు. చూడండి, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉంటే అందులో ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెను వెతుక్కుంటూ వెళ్తాడు. ఒక ఆమెకు 10 నాణాలు ఉంటే ఒక నాణెం పోయింది. ఆమె ఇల్లంతా ఊడ్చి దీపం వెలిగించి ఆ నాణెం దొరికేంత వరకు వెతికిన తర్వాత ఆ చుట్టుపక్కల వారందరిని పిలిచి, లేదా తనకు పరిచయస్తులందరినీ పిలిచి ఒక విందు చేసింది, సంతోషించింది. ఒక నాణెం పోతే అంత సంతోషించాల్సిన అవసరం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకుందాం, 10 రూపాయి కాసులు, అందులో ఒక రూపాయి పోయింది, 9 రూపాయలు ఉన్నాయి. ఆ 1 రూపాయి కోసం మీరు ఇల్లంతా వెతికారు, ప్రయాసపడ్డారు. దొరకగానే మీ ఊర్లో 100 మంది ఉంటే అందరినీ పిలిచి భోజనాలు పెట్టారు అనుకోండి, ఎలా ఉంటుంది? మీకు దొరికేది రూపాయి, ఖర్చు పెడుతుంది ఎంతమ్మా? 10,000 ఖర్చు పెట్టావు. రూపాయి దొరికిందని 10,000 ఖర్చు పెడతావు నువ్వు అని ప్రశ్నించరా? మరి ఎందుకు ఆమె ఆ నాణ్యం దొరికితే మరలా ఎందుకు ఫంక్షన్ చేసింది, అందరినీ పిలిచి ఎందుకు సంతోషించిందంటే, జాగ్రత్త వినండి. పూర్వ దినాల్లో ఒక వ్యక్తి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 10 నాణాలు ఇచ్చేవాడంట ఆమెను కట్టుకొనబోయే భర్త. అంటే ప్రధానానికి వివాహానికి 1 సంవత్సరం గ్యాప్ ఉండేదట పూర్వదినాల్లో. ఇప్పుడంటే ఎంగేజ్మెంట్ అయిన ఒక 3 నెలలకో 4 నెలలకో లేదా 1 నెలకో వివాహం జరిగిపోతుంది. కానీ పూర్వ దినాల్లో అట్లీస్ట్ 1 ఇయర్ గ్యాప్ ఉండేది. ఈ 1 ఇయర్లో ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని పరిశీలన చేసేవారు. 1 ఇయర్ ఎందుకు అనేది విషయం కూడా మీకు చెప్తాను, జాగ్రత్తగా. ఇవన్నీ లోతైన విషయాలు, థియాలజీలు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అంశాలు. 1 ఇయర్ ఎందుకంటే, ఒక యవనస్తురాలు 1 సంవత్సరం పాటు ఎందుకు పరిశీలన చేయబడాలంటే, ఒకవేళ ఏదైనా దారి తప్పి జీవిస్తే, గర్భం కనుక వస్తే 9 నెలల్లో ఆ గర్భం బయటకు వస్తుంది కాబట్టి, లేదా ఆ బిడ్డ బయటకు వస్తాడు కాబట్టి ఈ పరిశీలన కోసం 1 సంవత్సరం ఉంచేవారట. ఇవన్నీ కూడా నేను ఎక్కువగా ప్రస్తావించిన విషయం కాదు. కానీ ఈ 1 ఇయర్లో కూడా వారిని అన్ని విషయాల్లో పరిశీలన చేసే విభాగంలో వారు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నారనే విషయం కూడా పరిశీలన చేసేవారు. అందును బట్టే ఆ ఎంగేజ్మెంట్ అయిన రోజున 10 కాయిన్లు ఇచ్చేవారట. ఈ 10 కాయిన్లు మరలా ఎప్పుడు తీసుకురావాలంటే వివాహానికి తీసుకురావాలి. ఆ 10లో ఒకటి తగ్గినా వివాహం జరగదు. అంటే అవమానం, ఆమె జీవితంలో క్రమశిక్షణ లేదు అనే ఒక లేబుల్, ఆమె అప్పగించబడిన పనిని సరిగా చేయలేదన్న ముద్ర ఆమె మీద పడుతుంది. కాబట్టి వారు ఈ సంవత్సర కాలంలో ఏం పోగొట్టుకోకపోయినా ఆ 10 నాణాలు మాత్రం జాగ్రత్తగా కాపాడుకునేవారు. ఇన్ దట్ వే ఆమె వివాహ జీవితంలోకి వచ్చిన తర్వాత కుటుంబాన్ని బాగా చూసుకోగలదు, అప్పగించిన పని జాగ్రత్తగా నెరవేరుస్తుంది అని భరోసా ఆ పురుషునికి ఉండేది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, పోయింది రూపాయి అయితే, పోయింది ఒక కాయిన్ అయితే ఆమె అందరిని పిలిచి ఎందుకు ఫంక్షన్ చేసింది అంటే, పోయింది ఒక కాయినే కావచ్చు కానీ అది దొరకడం అంటే ఆమె జీవితమే నిలబెట్టబడింది, ఆమె బ్రతుకే నిలబెట్టబడింది. లేకపోతే జీవితాంతం కూడా ఆమె మీద ఒక ముద్ర, ఈమె
అప్పగించిన పని సరిగా చేయలేదు, ఇచ్చిన కాయిన్ జాగ్రత్తగా కాపాడలేదనే ఒక ముద్ర ఆమె మీద పడడం ద్వారా ఆమె వివాహానికే దూరం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆమె జీవితం నిలబెట్టబడింది కనుక ఆమె సంతోషించింది. ఇవన్నీ కూడా ఆ వచ్చిన భాగాల్లో కొంచెం లోతుగా మనం ధ్యానం చేస్తే నేర్చుకునే విషయాలు. అయితే జీసస్ వాస్ టాకింగ్ అబౌట్ ఎ ప్రాడిగల్ సన్. 15వ వచనం నుండి ఆ క్రింద 15వ అధ్యాయంలో 11వ వచనం నుండి ఆ అధ్యాయం చివరి వరకు మనం చదివితే, ఒక ప్రాంతంలో ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. అందులో అకస్మాత్తుగా ఒక కుమారుడు వచ్చి తనకు రావాల్సిన ఆస్తి అంతా కూడా అడిగేశాడు. తప్పిపోయిన కుమారుని చరిత్ర తెలియని వారు ఎవరు లేరు. బహుశా సండే స్కూల్లో కావచ్చు, క్రిస్మస్ టైంలో కావచ్చు, తప్పిపోయిన కుమారుడు అనే నాటిక లేదా స్కిట్ వేయడం అందరికీ చాలా ఈజీగా అనిపించవచ్చు. కానీ హౌ ట్రూత్ఫుల్ ఇట్ ఈజ్ ఇన్ అవర్ లైఫ్స్. ఇది మన జీవితాలకు ఎంత దగ్గరగా ఉండే ఉపమానం అంటే, ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఈ తప్పిపోయిన కుమారునితో మన జీవితాన్ని పోల్చుకోవచ్చు. వీఆర్ నాట్ గ్రేటర్ దాన్ దిస్ బాయ్. ఇక్కడ ప్రస్తావించబడిన ఈ తప్పిపోయిన కుమారుని కన్నా గొప్పవాళ్ళు ఇక్కడ ఎవరు లేవు. ఆయన జీవితంలో ఏం జరిగినాయో ఎగ్జాక్ట్గా మన జీవితంలో కూడా అలాంటి అనుభవాలే ఉన్నాయి. అందరూ బట్టి కొన్నిసార్లు బైబిల్లో కొంతమంది పేర్లు ప్రస్తావించలేదు. అఫ్ కోర్స్ ఐ నో దిస్ ఈజ్ ఎ పారబుల్. ఇది ఒక ఉపమానం యేసు ప్రభు చెప్పారు. కానీ ఈ ఉపమానంలో ఆ తండ్రి పేరు కానీ లేదా కుమారుడి పేరు కానీ ప్రస్తావనకు రాలేదు. బైబిల్లో కొంతమంది పేర్లు ఎందుకు మనకు కనబడవు అంటే, ఆ పేర్లు ప్రభు మరుగుపరచడం ఉద్దేశం ఆ జీవితాలకు మన జీవితాలు బాగా మ్యాచ్ అవుతాయి. కాబట్టి మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి కొన్నిసార్లు దేవుడు పేర్లు రాయించలేదు. ఓ ప్రాంతంలో ఒక జమీందారు ఉన్నాడు. బహుశా ఒక భూస్వామి అనుకోండి. ఒక ధనవంతుడు ఉన్నాడు. అతనికి 2 కొడుకులు ఉన్నారు. అందులో చిన్నవాడు ఒక రోజున ఆల్ ఆఫ్ ఏ సడన్గా వచ్చి, డాడీ నాకు కావాల్సిన పోర్షన్ అంతా నాకు ఇప్పించేయండి. ఐ వుడ్ లైక్ టు లివ్ మై లైఫ్ యాజ్ ఐ డిజైర్. నేను అనుకున్నట్టుగా నా జీవితాన్ని జీవిస్తా. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ యువర్ కంట్రోల్. ఐ డోంట్ వాంట్ టు సబ్మిట్ మై లైఫ్ టు యువర్ అథారిటీ. నీ అథారిటీలో నేను బ్రతకడానికి ఇష్టం లేదు. నా సొంతగా నేను జీవిస్తా. అందులో బట్టి నాకు రావాల్సిందంతా ఇచ్చే అన్నాడు. పూర్వ దినాల్లో ఎవరైనా తండ్రి బ్రతుకున్నప్పుడే కొడుకు దగ్గరికి వచ్చిన ఆస్తి నాకు ఇచ్చేయండి అని అడిగాడు అంటే, అతని దృష్టిలో తండ్రి ఆ రోజే చచ్చిపోయినట్టట. అంతకన్నా హ్యూమిలియేషన్ మరొకటి లేదు తండ్రికి. తండ్రి బతుకుండగానే ఆస్తి ఇచ్చేసాయి అని కుమారుడు అడిగాడు అంటే, ఇక నీకు నాకు సంబంధం లేదు, నీతో నాకు ప్రయోజనం లేదు. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ యూ. నీతో ఉండాలని నాకు ఆశ లేదు అని సంపూర్ణంగా తండ్రితో సంబంధాన్ని తెగ్గొట్టుకోవాలని ఆశించిన వాడే ఆస్తి అడిగేవాడట. ఈ చిన్న కుమారుడు వచ్చి అడిగేశాడు. ఆస్తి చేతికి రాగానే సమస్తాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు దూరదేశం. దుర్వ్యాపారం వల్ల దాన్ని పాడు చేశాడు. అయితే ఒక రోజున పందులు తినే పొట్టు కోసం ఎగబాకినప్పుడు అవి అతన్ని దూరంగా నెట్టివేసినప్పుడు, లేదా పందులు అతని పొట్టు తిననివని పరిస్థితుల్లో బైబిల్లో రాయబడింది, అతనికి బుద్ధి వచ్చినప్పుడు, వెన్ హీ కేమ్ టు హిస్ సెన్సెస్, అతనికి బుద్ధి వచ్చిందట. వచ్చినప్పుడు అనుకున్నాడు, నా తండ్రి అంటే అనేక మంది కుళ్ళు వండరకు ఆహారం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ కొడుకుని చచ్చిపోతున్నాను, నేను ఆకలితో చచ్చిపోతున్నా. ఐ వుడ్ లైక్ టు రిటర్న్ టు మై ఫాదర్. ఐ వుడ్ లైక్ టు గెట్ బ్యాక్ టు మై ఫాదర్. నా తండ్రి దగ్గర నేను వెళ్ళాల్సిందే. ఆయన ఏమన్నా కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతానని నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి అతను వస్తూ ఉండగానే తండ్రి ప్రేమ ఎంత గొప్పది అంటే, అతడు దూరంగా ఉండగానే చూసి అతని కౌగిలించుకుని ఇంటికి తీసుకొచ్చి అతనికి కావలసినవన్నీ కూడా ప్రొవైడ్ చేసినట్టుగా ఆ వచ్చిన భాగాల్లో మనం చూస్తాం. ఈరోజు ఈ తప్పిపోయిన కుమారుణ్ణి 3 విధానాల్లో మీకు పరిచయం చేయాలని కోరుతున్నాను. ఈ 3 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. తప్పిపోయిన కుమారుడు అన్న సంఘటన బైబిల్లో మీరు చదువుతుంటే ఈరోజు నేను చెప్పి ఈ 3 మాటలు మీకు గుర్తుండాలి. నెంబర్ 1, తిరుగుబాటు చేసిన కుమారుడు. హీ వాజ్ ఎ రెబలియస్ సన్. తిరుగుబాటు చేసిన కుమారుడు. నంబర్ 2, బుద్ధి తెచ్చుకున్న కుమారుడు. ఎ రిపెంటెడ్ సన్, పశ్చాత్తాపపడిన కుమారుడు. 3వది ఎ రిసీవ్డ్ సన్, తండ్రి చేత చేర్చుకొనబడిన కుమారుడు. ఈ 3 Rలు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. RRR. ఇప్పుడు RRR అంటే ఎవరో గుర్తొస్తున్నాడు ఒక ఆయన గురించి నేను మాట్లాడాల. 3 Rలు అంటే, ఒకటి రెబలియస్ సన్, తిరుగుబాటు చేసిన కుమారుడు. 2వది రిపెంటెడ్ సన్, పశ్చాత్తాపపడిన కుమారుడు. 3వది రిసీవ్డ్ సన్, అనగా తండ్రి చేత చేర్చుకోబడిన కుమారుడు. ఈ 3ని నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి నా సందేశాన్ని ముగిస్తాను. జాగ్రత్తగా గమనించాను. నెంబర్ 1, హీ వాజ్ ఎ రెబలియస్ సన్. ఎస్ ఇండీడ్, అది వాస్తవమే. తిరుగుబాటు చేశాడు తండ్రి దగ్గర. తండ్రి దగ్గర తిరుగుబాటు చేయడం వెస్లీ గారు అంటే, నేను చెప్పినట్టుగా తండ్రి నీవు నాకు వద్దు,
నేను నీ అధికారం క్రింద ఉండాలనుకోవట్లేదు. నా స్వేచ్ఛ నేను అనుభవించాలి, నా స్వాతంత్రం నేను అనుభవించాలి. నేను ఎవరి చేతి కింద ఉండాలనుకోవట్లేదు. నేను నా ఇష్ట ప్రకారం జీవించాలనుకున్నాను. కాబట్టి నాకు రావాల్సిందంతా ఇచ్చేయని చెప్పి తండ్రిని ఒక మాటలో చెప్పాలంటే ఫోర్స్ చేసి తనకు కావాల్సిందంతా కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవునితో సహవాసం ఇష్టంలా, దేవునితో ఉండాలనే ఆశ వారిలో లేదు. ప్రభువును విడిచి, దేవుని విడిచి సొంత మార్గాలు కల్పించుకుని లోకంలో ఏదో ఆనందించాలి, లోకంలో సంతోషించాలని తమ సొంత నిర్ణయాల మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగించాలనుకునే ప్రతి ఒక్కడికి ఈ తప్పని కుమారుడు ఈరోజు సందేశం ఇస్తున్నాడు. He was a rebellious son. He left the house of the father. He wanted to lead his life by his own desire. He chose his own path. తన సొంత మార్గాన్ని ఎన్నుకొని తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి తండ్రి ఇంటిలో ఉన్న సౌఖ్యాన్ని, తండ్రి ఇంటిలో ఉన్న సమాధానాన్ని, తండ్రి ఇంటిలో ఉన్న సంతోషాన్ని, తండ్రి ఇంటిలో ఉన్న సమృద్ధిని వదిలేసి తన ఇష్టానుసారం జీవించాలని తండ్రిని విడిచి బయలుదేరాడు ఈ యవనస్తుడు. దుర్వ్యాపారం వలన తనకున్నవన్నీ కూడా ఖర్చు చేసేసాడని బైబిల్లో రాయబడింది. ఈ రాత్రి దేవుని బిడ్డలారా వినండి, మానవుడు కూడా దేవునితో జీవించాల్సిన వాడు, దేవునితో సహవాసం చేయాల్సిన వాడు, దేవుని మార్గంలో నడవాల్సిన వాడు, దేవుని సంతోష పెట్టాల్సిన వాడు, దేవుని మహిమపరచాల్సిన మానవుడు. నీతో నాకు సంబంధం లేదు, నేనుగా నా జీవితాన్ని జీవిస్తా. ఐ వాంట్ టు లీడ్ అన్ ఇండిపెండెంట్ లైఫ్. స్వతంత్రంగా స్వేచ్ఛగా నేను బ్రతుకుతానని దేవుడు లేకుండానే బ్రతకాలని ఆలోచన ఈ రోజుల్లో ఎంతమంది లేదంటారు? ఎంతమంది అలాంటి పరిస్థితుల్లో లేవంటారు? ఆలోచించేయండి. ఆ తప్పిపోయిన కుమారుడు తన ఆస్తిని, తన ఆరోగ్యాన్ని ఏ విధంగా దుర్వ్యాపారం ద్వారా పోగొట్టేసుకున్నాడో, దేవుణ్ణి మరచి దేవుణ్ణి విడిచి జీవిస్తున్న ప్రతి ఒక్కడు కూడా మొట్టమొదటిగా తన సమయాన్ని కోల్పోతున్నాడు, తన సామర్థ్యాన్ని కోల్పోతున్నాడు, తన సొమ్మును కోల్పోతున్నాడు, తన పరువును కోల్పోతున్నాడు. ఆధ్యాత్మికంగా పతనమైన పరిస్థితులకు మానవుడు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఎన్ ఇండిపెండెంట్ లైఫ్. దేవుడు నాకు వద్దు అని జీవించే జీవితమే మనిషిని తీవ్రమైన నష్టంలోకి తీసుకెళ్తా ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదివితే దానిలో కొన్ని మాటలు ఉంటాయి, జాగ్రత్త వినండి. ఆకాశం ఆలకించి భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారినిగా చేశాను కానీ వారు నా మీద తిరుగుబాటు చేశారు. దే రెబెల్డ్ అగెయిన్స్ట్ మీ. దిస్ ఈస్ ద agony ఆఫ్ ద క్రియేటర్. సర్వ సృష్టికర్తన దేవుడు, తన రూపంలో తన పోలికలో మనిషిని చేసుకున్న దేవుడు మానవ సమాజాన్ని చూసినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట, మై పీపుల్ దే రెబెల్డ్ అగెయిన్స్ట్ మీ. నాకు వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేశారు. ప్రభు మాట్లాడుతున్నాడు, ఎద్దుకు తన యజమాని ఎవరో తెలుసు, గాడిదకు తన సొంతవాని దొడ్డి తెలుసు, కానీ నా ప్రజలకు నేను తెలియడం లేదు. వారికి తెలివి లేదు, వారికి యోచన లేదు. నిత్యము తిరుగుబాటు చేసి మీరేలా కొట్టబడతారు. ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలంతో మెత్తనం చేయబడలేదు. దిస్ ఈస్ ద agony ఆఫ్ ది క్రియేటర్ వెన్ హీ సీస్ పీపుల్. ప్రజలను చూస్తున్నప్పుడు, లోకాన్ని చూస్తున్నప్పుడు దేవునికి ఆవేదన ఇదే. ఎద్దుకు తన యజమాని ఎవరో తెలుసంట. అందును బట్టి యజమాని పిలవగానే ఎద్దు ఎక్కడున్న తోక ఊపుతుంది, పరిగెత్తుకుని వస్తుంది. యజమానుడా, ఏ పని చెప్తావు చెప్పు, నాకు అన్నం పెడుతున్నావు కాబట్టి, లేకపోతే ఆహారం పెడుతున్నావు కాబట్టి నీ కొరకు పని చేసే బాధ్యత నా మీద ఉంది. ఏ ఎద్దైనా సరే కాడి తీసుకురాగానే తల వంచి నిలబడుతుంది యజమాని దగ్గర. ఎందుకోసం తెలుసా? ఆ యజమాని భోజనం పెడుతున్నాడు కాబట్టి. గాడిదకు యజమాని తెలియకపోయినా ప్రతిరోజు దానికి ఆహారం ఎక్కడ ఉంటుందో ఆ దొడ్డి తెలుసంట, ఆ ప్లేస్ తెలుసంట. అందును బట్టి గాడిద ఊరంతా తిరిగేసిన సాయంకాలం వచ్చేసరికి దానికి ఎక్కడ ఫుడ్ ఉంటుందో ఆ ప్లేస్ దానికి తెలుసట. ఆత్మ లేని జీవులు ఇంత జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ ఉంటే దేవుని రూపంలో పోలికలో చేయబడిన మానవుడు ఎందుకు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు? ఎందుకో తెలుసా? దేవుని దగ్గరికి వస్తే నియమ నిబద్ధతతో ఉండాలి, ఆయన ఆరాధించాలి, ఆయన సన్నతించాలి, ఆయన మహింపరచాలి, ఒక క్రమశిక్షణతో కూడా జీవితాన్ని జీవించాలి దేవుని దగ్గరికి వస్తే. అదే దేవుడు వద్దంటే స్వేచ్ఛగా బ్రతికేయచ్చు, లోకంలో ఆనందించవచ్చు. ఎవడు నన్ను ప్రశ్నించడానికి లేదు, ఎవడు నన్ను అడగడానికి ఉండదు, నేను దేనికి నిబద్ధత కాదు కాబట్టి నా ఇష్టానుసారం బ్రతకచ్చు అనే స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది లేరంటారు ఈ రోజుల్లో? యవన బిడ్డలు చాలామందిని ఎక్కడ ఉన్నారు? చాలామంది యవన బిడ్డలు తిరుగుబాటుదారులై తల్లిదండ్రుల మాట వినరు. తల్లిదండ్రులు ఏమన్నా చెప్పడానికి ప్రయత్నం చేస్తే మంచి విషయాలు ఊరుకోండి. మీరు చెప్పేదండి, మీరు 2వ తరగతి 2 సార్లు చదివారు, నేను 10వ తరగతి 10 సార్లు చదువుతున్నా. ఇప్పటికీ మీరు ఎవరో మాట్లాడడానికి వీల్లేదంటాడు.
పోనీ దేవుని సేవకులు ఏమన్నా చెబుతారంటే, సేవకులు అంటాడు, మీరు పొట్ట పోషించుకోవడానికి వచ్చారు, మీరు మమ్మల్ని భయపెట్టి ప్రలోభపెట్టి దేవుని వాక్యంలో అది చూపించి ఇది చూపించి భయపెట్టి మా ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటున్నారని దేవుని సేవకుడు విమర్శిస్తాడు. లోకంలోకి వెళ్ళి ఇష్టానుసారంగా తన జీవితాన్ని జీవిస్తూ త్రాగడంలోనూ, జోదంలోనూ, పేకాటల్లోనూ, కోడిపందాల్లోనూ, వ్యభిచారంలోనూ, జారత్వంలోనూ, చూడకూడని దృశ్యాలు చూడడంలో ఎంత జీవితం తగలబడిపోయినా అక్కడ ప్రశ్నలు ఉండవు, అక్కడ బేరీజులు వేసుకునే మనసు ఉండదు. బాగుపడే చోటే ప్రశ్నలు వేస్తాడు, బాగుపడే చోటే ప్రశ్నించే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. నమ్మో ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చెడిపోవాలంటే 10 మంది సహకరించే రోజుల్లో ఉన్నావు. బాగుపడాలంటే ఎవడు ముందుకు రావట్లా. నేను బాగు చేసే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. నీ జీవితాన్ని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన. లోకంలోకి వచ్చిన వారందరూ నిన్ను పాడు చేయాలనే ప్రయత్నం చేశారు, మానసికంగా నిన్ను వంచారు, శారీరకంగా నిన్ను ఛిద్రం చేశారు, నీ ఆత్మను నాశనం చేశారు. కానీ జీవాధిపతి అనే దేవుడు నిన్ను బ్రతికించాలనే, నిన్ను నిలబెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలాగూ కొట్టబడతారో. ఒకసారి గోదావరి నదీ తీరాన ఒక ముసలాయన చాలా కాలం నుండి ఒక గుడిసె వేసుకుని ఉంటా ఉన్నాడు. ఒకరోజు యవనస్తుడు ఆ గోదావరి నదీ తీరం దగ్గరికి వచ్చాడు. అది జూలై మరియు ఆగస్టు మాసాల సమయం. జూలై మరియు ఆగస్టు మాసంలో భయంకర వరద వస్తూ ఉంటుంది. ఆ వరద వచ్చే సమయంలో యవనస్తుడు వచ్చి అన్నాడు, తాతయ్య నేను గోదావరి ఎదగలను అన్నాడు. బాబు నువ్వు ఎదగలవు కానీ ఇప్పుడు ఎదలేవయ్యా అన్నాడు. నేను ఎందుకు ఎదలేను అన్నాడు. ఇప్పుడు వడి ఎక్కువగా ఉంది, ప్రవాహం ఎక్కువగా ఉంది, పైగా సుడిగుండాలు కూడా ఉన్నాయి, ఆ వర్ల్పూల్ అంటారు కదా, వర్ల్పూల్స్ ఉన్నాయి, అందును బట్టి నువ్వు ఈదలేవన్నాడు. మోసలోడా, నా పవర్ ఏం తెలుసురా నీకు? యవనొస్తుంది నేను ఈదలేనా? నువ్వు అలాగే చూస్తూ ఉండు, నేను ఈదుతానన్నాడు. బాబు నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను నేను. చాలామంది సవాలు చేసి వెళ్ళారు, ఎవడో మళ్ళీ పైకి రాలా. అందును బట్టి అనుభవపూర్వకంగా చెప్తున్నాను, నువ్వు వద్దు నాయన ఇంటికి వెళ్ళిపో అన్నాడు. నేను వెళ్ళను, నీ కోసమైనా నేను ఈది తిరుగుతానని చెప్పి ఆ నదిలోకి దూకాడు. దూకిన 5 నిమిషాలు బాగానే ఉంది, చక్కగా ఈదుతున్నాడు, అన్నీ బాగుంటాయి. వీడిలో ఒకలాంటి అహంభావం ఏంటో తెలుసా? ఆ ముసలాయన నేను ఈదలేను అన్నాడు. చూసావు, నేను చక్కగా ఈదుతున్నాను, మా పవర్ ఏం తెలుసు, మా యొక్క జ్ఞానం అంటే ఏంటి తెలుసు ఈ ముసలోళ్ళకి, పెద్దోళ్ళకి అనుకున్నాడు. ఆ నదిలో అలా సంతోషంగా ఈదుతున్న పరిస్థితుల్లో ఒక సుడిగుండంలో చిక్కుకున్నాడు. సుడిగుండాలు అంటే కొన్నిసార్లు మనకు అర్థమయ్యే సుడిగుండాలు వేరు, కానీ నదుల్లో ఉండే సుడిగుండాలు చాలా పెద్ద పెద్దవి వస్తాయి. అందులో చిక్కుకున్నాడు. ఆ వర్ల్పూల్ అంటారు దాన్ని, దానిలో చిక్కుకుని తిరుగుతూ ఉంటే బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఫ్లో నుండి బయటకు వస్తే, ఆ చక్రంలోంచి బయటకు వస్తే బయటపడినంటే యవనొస్తుడు చాలా చాలా ప్రయత్నం చేశాడు కానీ రాలేకపోయాడు. అప్పుడు చేయి పైకి తరుస్తున్నాడు, తాతయ్య నన్ను కాపాడు, తాతయ్య నన్ను రక్షించు, ఒక్కసారి నువ్వు ధైర్యం చేసి నన్ను కాపాడితే నా జీవితంలో మరి ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోకి నేను రాను అంటే, ఆయన ఒడ్డు మీద నుండి అనుకుంటున్నాడు, అరే ఆ విషయం ముందే కదా చెప్పాను నీకు, ఆ విషయం ముందే కదా చెప్పాను, నువ్వు నా మాటకు లోబడి ఉంటే, నా మాటకు విధేయత చూపించే నువ్వు బ్రతికుండేవాడివి. బికాస్ ఆఫ్ యువర్ రెబలియస్ నేచర్ యు ఆర్ లూజింగ్ యువర్ లైఫ్ టు నైట్. నీ తిరుగుబాటుతనాన్ని బట్టే నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు ఈరోజు. ఐఎమ్ సో సారీ మై యంగ్ సన్, నా యవన కుమారుడు నన్ను క్షమించు, నిన్ను రక్షించే అంత బలం ఈరోజు నాకు లేదు. ఐఎమ్ సో సారీ. తిరిగాడు. ఆ సుడిగుండంలో యవనస్తుడు తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఈరోజు యవన సమాజమా, ఇది తప్పు అంటే వింటున్నావా? ఇది వద్దు నాయన అంటే వింటున్నావా? ఇది కాదురా అంటే ఆగుతున్నావా? ఆగట్లా. పొగ త్రాగొద్దు అని ఎన్నోసార్లు దేవుని సేవకులు ప్రసంగాలు చెప్తే నీకు అర్థం కావట్లా. ఆఖరికి ఆ సిగరెట్ పెట్టు మీద రాస్తున్నారు ఈ రోజుల్లో, పొగ త్రాగితే చచ్చిపోతావు. చదివేవా? డిగ్రీలు చదివావు, ఆ మాట ఎందుకు చదవలేకపోతున్నావు నువ్వు? ఇదివరకైతే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసేవారు, పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు హాని లేదు, మరొకటి లేదు, చచ్చిపోతావు అంతే. అది రాసి సిగరెట్ పెట్టి అమ్ముతావు అంటే, డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నావు అంటే నేనేమనాలి? అసలు నువ్వు చచ్చిపోతావురా ఇది తాగి అంటే, దాన్నే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నావు అంటే నీ జ్ఞానం ఉందా, తెలివి ఉందా నీకు? నశించిపోవట్లా నువ్వు. మద్యపానము ఆరోగ్యానికి హానికరం అని అంటూనే వీధికి ఒక బ్రాందీ షాప్. ఈరోజు ఏ రోజైనా ఏ షాపుకైనా సెలవు ఉంటుందేమో కానీ ఆ షాపులకు సెలవు ఉందా?
ఏరులై పారుతుంది. పండగలు వస్తే ఏరులై పారుతుంది, ఎలక్షన్లు వస్తే ఏరులై పారుతుంది. మద్యపానం సేవించి ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఈ రోజున. హైవేల మీదకి ఎక్కండి ఒకసారి, ఎన్ని యాక్సిడెంట్లు అవుతుంటే దాని వెనకాల కారణం మద్యపానం కాదా? త్రాగి రోడ్ల మీదకి వచ్చి ఇష్టానుసార వాహనాలు నడపడం ద్వారా ఆ రోడ్డు దాడుతున్న మహిళలు, చిన్నపిల్లలు తలకాయలు పగిలి చచ్చిపోతుంటే ఎవరు దీనికి బాధ్యత వహిస్తారో? అప్పటికప్పుడు ఏ అధికారులు, రాజకీయవేత్తలో వచ్చి ఆ రోజు 2 రోజులు హడావిడి చేస్తారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత బాధపడే వాళ్ళు ఎవరో? నీ జీవితాన్ని నాశనం చేసుకునే వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ నీ జీవితాన్ని కట్టుకోవాలని వాటి మీద ఎందుకు లేదు అంటే, పాపం మనిషిని ఆకర్షిస్తుంది. ఈ రోజున వ్యభిచార పాపం, జారత్వం విచ్చలవిడిగా పెరిగిపోతున్న పరిస్థితి. నేను చెబుతున్న మాటలు కాదు ఇది. మీరు న్యూస్ పేపర్ చదవండి. 3 రోజుల క్రితం మన న్యూస్ పేపర్లో వచ్చిన వార్త ఏంటో తెలుసా? 13 నుండి 15 సంవత్సరాల లోపు ఉన్న యవనస్తులందరూ గర్భాలు ధరిస్తున్నారు అని న్యూస్ పేపర్లో వచ్చింది. మన రాష్ట్రంలో 2500 మంది గర్భాలు ధరించారంట ఈ సంవత్సరంలో. విచారం కాదా ఇది? దుఃఖం కాదా? 13 నుండి 15 సంవత్సరాలు అంటే 8 నుండి 10వ తరగతి చదువుతున్న ఆడపిల్లలు గర్భాలు ధరించడం. అందులో 500 మందికి ప్రసవాలు అయిపోయినాయట. చిన్నపిల్లలకి జన్మనిచ్చేశారు వాళ్ళు. ఎడిపోతున్న సమాజం. ఎందుకు ఇలాంటి మాటలు, ఇలాంటి విషయాలు చెప్పాల్సి వస్తుంది? ఆ చిన్నపిల్లలు 13 నుండి 15 లోపు ఉన్న వాళ్ళకే అలాంటి విషయాలు ఎలా తెలుస్తున్నాయి ఈ రోజుల్లో? ఫోన్లు వారి చేతిలోకి ఇవ్వడం ద్వారా చూడకుండా దృశ్యాలు చూడడం, అనవసరమైన విషయాలన్నీ వారిలోకి రావడం, ఇన్స్టాగ్రాముల్లో పరిచయాలు, స్నాప్చాట్లో పరిచయాలు, వాట్సాప్లో పరిచయాలు, తల్లిదండ్రులకు తెలియకుండానే స్కూల్కని బయటకు వెళ్ళడం, కాలేజ్కని బయటకు రావడం, ఎవరితోనో ఇష్టానుసారం జీవించడం, ఆ తర్వాత వచ్చి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అన్నట్టుగా నిలబడ్డం. సచ్ సాడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ టుడే. పెళ్ళిళ్ళైన వాళ్ళు అక్రమ బంధాలు పెట్టుకుని ఎంతమంది ఈ రోజున హత్యలు గావించబడుతున్నారు ఆలోచించేయండి. పూర్వ దినాల్లో ఎక్కడైనా ఒక హత్య జరిగిందంటే ఊర్లు మాట్లాడుకునేవారు కొన్ని రోజుల తరబడి. కానీ ఈ రోజున ఇంటి పక్కన హత్య జరిగిన 1 నిమిషం అంతే. ఆ తర్వాత ఇవన్నీ కామన్ అయిపోయినాయి సార్ ఈ రోజుల్లో. మారల్ వాల్యూస్ డిక్రీజ్ అయిపోతున్నాయి, ఎథికల్ వాల్యూస్ పడిపోయినాయి. మానవుడికి మంచేదో చెడేదో తెలియని దౌర్భాగ్య స్థితి రావడానికి కారణం ఏంటో తెలుసా? మ్యాన్ హ్యాస్ అబండెంట్ గాడ్ అండ్ హిస్ లాస్. దేవుని యొక్క నీతి నియమాలను, దేవుణ్ణి మానవుడు విడిచి తిరుగుబాటు చేయడం వల్లే నిత్యము కొట్టబడుతున్నాడు. ఎక్కడ చూసిన గాయాలు. కెన్ యూ సీ పీపుల్ టుడే విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ వూండ్స్? మనసు గాయపడి కొంతమంది, శరీరాలు గాయపడి కొంతమంది, జీవితాలు గాయపడి కొంతమంది. ప్రపంచం అంతా వదిలిపెట్టే నీ పరిస్థితి ఏంటో చెప్పి రాత్రే. నీ జీవితాన్ని నువ్వు కట్టుకునే విధానంలో ఉన్నావా, పడగొట్టుకునే పరిస్థితులు ఉన్నావా? బైబిల్ సెలవిస్తూ ఉంది, ఈ కుమారుడు తిరుగుబాటు చేశాడు, తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. ఏదో సాధిద్దాం అనుకున్నాడు, ఏదో ఆనందం పొందుదాం అనుకున్నాడు, దుర్వ్యాపారంలో సంతోషం ఉంటుంది అనుకున్నాడు. ఇంగ్లీష్లో దుర్వ్యాపారం అన్న చోట డిసిపేషన్ అనే మాట వాడాడు. వెరీ ప్రామినెంట్ వర్డ్ అది. అంత ఈజీగా అందరికి అర్థం అలా వర్డ్. డిసిపేషన్ అంటే అర్థం ఏంటో తెలుసా? దుర్వ్యాపారం అంటే అర్థం ఏంటో తెలుసా? ఖర్చు పెట్టకూడని చోట ఖర్చు పెట్టడం. ఇన్వెస్టింగ్ హెల్త్, ఇన్వెస్టింగ్ టైమ్, ఇన్వెస్టింగ్ హిస్ పొజెషన్స్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్. దట్స్ కాల్డ్ డిసిపేషన్. ఈ రోజున మానవుడు దేవుని విడిచేదో సాధిస్తాను అనుకుని తన సమయాన్ని రాంగ్ ప్లేస్లో వినియోగిస్తున్నాడు, తన ఆరోగ్యాన్ని రాంగ్ ప్లేస్లో వినియోగిస్తున్నాడు, తన జీవితాన్ని రాంగ్ ప్లేస్లో వినియోగిస్తున్నాడు. అందును బట్టే భయంకర పరిస్థితి. మన భారతదేశంలో గోవా అనే ఒక రాష్ట్రం ఉంటుంది. మన భారతదేశంలో గోవా అనే ప్రాంతాన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక ఆనందించే వాళ్ళకి స్వర్గలోకం అన్నట్టుగా పిలుస్తారు దాన్ని. ఎందుకోసం అంటే అక్కడ అన్నీ బాగా విచ్చలవిడి జీవితం అన్నమాట. అందరూ అలా ఉంటారని అంటలా, గోవా రాష్ట్రంలో వాళ్ళందరూ ఇలా ఉంటారు అంటలేదు. కానీ చాలా మట్టుకు ఆ రాష్ట్రానికి వెళ్ళి విందులు, వినోదాలు, ఆనందం, సంతోషం కోసం వెళ్ళే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారని ఎక్కడో నేను చదివాను. గోవాలో ఒక రోజున ఒక పబ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. స్టేజ్ మీద కొంతమంది నిలబెట్టి పాటలు పాడిస్తున్నారు, సినిమా పాటలు. మ్యూజిక్ వాయించే వాళ్ళు ఉన్నారు. ఇంకా త్రాగేవాడు త్రాగుతున్నాడు, డ్యాన్స్ వేసేవాడు వేస్తున్నాడు. అక్కడ ఎవరెవరితో డ్యాన్స్ వేస్తారో ఎవరికి తెలియదు. ఎవరు దొరికితే వాళ్ళతో డ్యాన్స్ వేసేయడమే. అలాంటి విచ్చలవిడి జీవితం. ఇలాంటి పరిస్థితుల్లో కాసేపట్లో ఆ టెంట్ అంటుకోవడం ప్రారంభించింది. ఒక ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయింది. అప్పుడైనా బయటికి రావాలి కదా, అప్పుడైనా తమ ప్రాణాలు కాపాడడం ప్రయత్నం చేయాలి కదా. సుమారుగా లోపల 100 నుండి 150 మంది ఉంటే ఆ ఫైర్ యాక్సిడెంట్లో
ఒకే ఒక ద్వారం ఉందంట, దానిలోంచి బయటికి రావాలనే ప్రయత్నంలో మరి స్టాంపీడ్ జరిగిందో లేకపోతే ఆలస్యం చేశారో నాకైతే తెలియదు, కానీ ఆ 150 మందిలో సుమారుగా 100 మంది ప్రాణాలు కోల్పోయారు. సజీవ దహనం. ఆ శరీరాన్ని కాలిపోయి బూడిదైపోతే చూస్తున్న వారందరికీ భయకంపిత వాతావరణం అది. ఎందుకు వెళ్ళారు అంటే ఆనందించాలని వెళ్ళారు, సంతోషించాలని వెళ్ళారు, జీవితంలో ఏదో పొందుకోవాలని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సమస్తాన్ని కోల్పోయారు. పాపం ఎలాంటిదే, నిన్ను ఆకర్షిస్తుంది, నిన్ను మైమరిపిస్తుంది, నిన్ను మురిపిస్తుంది, పాపంలో ఎంత ఆనందం ఉన్నట్టుగా చూపిస్తుంది, కానీ ఆఖరికి నీ జీవితాన్ని అంతా నాశనం చేసేంతవరకు పాపం నేను విడిచిపెట్టదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆర్ యు ఎ రెబలియస్ పర్సన్? నీవు తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉన్నావా? ఈ వ్యక్తి కూడా తండ్రిని విడిచి ఏదో సాధిద్దామని వెళ్ళాడు, ఆఖరికి దుర్వ్యాపారంలో సమస్తాన్ని కోల్పోయాడు. పాపము నిన్ను అన్నీ కోల్పోయిన వ్యక్తిగా నిలబెట్టేదే కానీ పాపం ద్వారా ఇప్పుడు నువ్వు ప్రయోజనాన్ని పొందలేవు. నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ సిన్ ఇట్ ఈస్, నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్. దేవుణ్ణి విడిచిన జీవితం ప్రారంభంలో బాగానే ఉన్నట్టు కనబడుతుంది, కానీ రాను రాను ఆ జీవితం అంతా కూడా ఒక భయంకరమైన బంధకాల్లో బంధించబడి ఉచ్చు బిగుస్తున్నప్పుడు చాలామంది ఏడుస్తారో, ఇబ్బంది పడతారు. ఈ వ్యక్తి జీవితంలో కూడా అలాంటి పరిస్థితే. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. బహుశా స్నేహితులందరూ చుట్టూ ఉండుండొచ్చు, డబ్బు ఉన్నంతకాలం వాళ్ళు ఒక్కొక్కడిగా వెళ్ళిపోయారు. తన చుట్టూ ఉన్నప్పుడు, డబ్బు తన చుట్టూ ఉన్నప్పుడు అందరూ అతని దగ్గరికి వచ్చి సార్ 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 ఏం కావాలి సార్ మీకు అని అందరూ అడిగి ఉంటారు. అదంతా పోయిన తర్వాత భయంకరంగా మాట్లాడుంటారు అతన్ని. ఈ రోజుల్లో సమాజంలో రెస్పెక్ట్ ఎవరికంటే డబ్బు ఉన్నవాడికి రెస్పెక్ట్ కదా. అలాగే వాళ్ళు కూడా డబ్బు ఉన్నంత వరకు అతను బాగా రెస్పెక్ట్ చేసి ఉండొచ్చు, ఆ తర్వాత సింగులర్గా పిలిచి ఉండొచ్చు. హీ లాస్ట్ హిస్ రెప్యుటేషన్, హీ లాస్ట్ హిస్ మనీ, హీ లాస్ట్ హిస్ హెల్త్. సమస్తాన్ని కోల్పోయిన తర్వాత వాట్ మస్ట్ ఐ డూ నౌ? నేనేం చేయాలంటే, ఎవరో ఒక చోట బోర్డు పెట్టారు ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయని. పరుగున వెళ్ళాడు, సార్ ఏ ఉద్యోగం అండి? ఏం లేదా, పందులు మేపాలంతే. పర్లేదు సార్ ఇచ్చేయండి, మన పరిస్థితి బాగాలేదు, మన టైం బాగాలేదు, ఏదైనా పర్లేదు చేస్తా. ఆ పందుల పొట్టు రోజు వాటికి వేస్తుండేవారట. పొరుగు దినాల్లో పాడ్స్ అని ఒక చెట్ల కాయలు, వాటిని పాడ్స్ అంటారు. పాడ్స్ అనగానే కొంతమందికి ఈరోజు ఎయిర్ పాడ్స్ గుర్తొస్తాయి చూసారా, ఎయిర్ పాడ్స్ నాశనం చేసే పాడ్స్ అవే అనమాట, సేమ్ అలాంటిదే. ఆ పాడ్స్ మనం కుంకుడికాయ మరియు షీకాకాయ చెట్లు ఏ విధంగా అయితే ఆ కాయలు ఉంటాయో నల్లటి ఆకారంలో, అవే కాయలు అనమాట, చెట్లకు కాస్తాయి. వాటిని పొడి చేసి లేదా వాటిని ముక్కలుగా చేసి వాటిని పందులకు పెట్టేవారట. ఆఖరికి వీడు ఎంతవరకు సిద్ధపడిపోయాడంటే ఆ పందుల పొట్టన్న తినేసి కడుపు నింపేసుకుందామని. ఏమి సాధించాడంటే ఆఖరికి పందుల పొట్టు కూడా సాధించలేదో. దేవుని బిడ్డ గమనించు, దేవుడు లేకుండా దేవుని విడిచి, దేవుని మార్గాన్ని విడిచి, బైబిల్ని విడిచి, ప్రార్థన విడిచి, సంఘాన్ని విడిచి, యథార్థతను విడిచి, నీతి న్యాయాలు విడిచి నువ్వేదో సాధిద్దాం అనుకుంటే చెప్తున్నాను ఈరోజు దేవుని సేవకునిగా, నువ్వు నరకాన్ని తప్ప ఏమీ సాధించలేవు. ద ఓన్లీ థింగ్ దట్ యు అచీవ్ ఈజ్ ద హెల్. నరకం తప్ప నువ్వు సాధించేదేది లేదు దేవుణ్ణి విడిచి. యవనస్తుడు కూడా భయంకర దుర్భర పరిస్థితులకు వెళ్ళాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఆ పందులు పొట్టు తినడానికి వెళ్ళినప్పుడు మనోడు కూడా మధ్యలోకి వెళ్ళి ఉంటాడు, కొంచెం పొట్టు తిందామని. పందులు ఎలాంటి స్వభావం అంటే వాటికి ఎంత ఉన్నా వాటికే సరిపోదు అనుకుంటాను నేను. ఆ పందుల పొట్టు తినడానికి కూర్చోగానే 2 పందులు వచ్చి గట్టిగా మనం నొక్కేసినాయి. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు కథ. ఎవరు గుర్తొచ్చారో? తండ్రి గుర్తొచ్చాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు, థ్యాంక్ గాడ్ హీ రియలైజ్డ్ హిస్ కండిషన్ ఎట్ దట్ మూమెంట్. ఆ సమయంలో తన పరిస్థితిని గురించి ఆలోచించడం ప్రారంభించారు. హూ యామ్ ఐ? How did I live in my father's house? Why did I leave him? What I gained in this world? నేను ఎవరిని? నా తండ్రి ఇంట్లో ఎంత సంతోషంగా ఉండేవాడిని, ఇక్కడికి వచ్చి ఏమి సాధించాను, ఏం కోల్పోయాను, ఇలాంటివన్నీ ఆలోచించడం ప్రారంభించాడు. దట్స్ కాల్డ్ రియలైజేషన్. ఇంగ్లీష్లో రాయబడింది, when he came to his senses. అతని జ్ఞానేంద్రియాలు పనిచేయడం ప్రారంభించాయి, ఆలోచన విధానం పనిచేయడం ప్రారంభించింది, బుద్ధి వచ్చిందట. తిరుగుబాటు చేసిన కుమారుడు సెకండ్ ఫేజ్లోకి వచ్చాడు. అదేంటో తెలుసా? హీ వాజ్ ఎ రిపెంటెడ్ సన్. అతని స్థితిని బట్టి అతడు పశ్చాత్తాపం పడడం ప్రారంభించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ ఇంటికి అన్నీ వచ్చాయి, నీ జీవితంలోకి అన్నీ వచ్చాయి, కానీ బుద్ధి వచ్చిందా? నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నావా? నీ స్థితిగతులు అర్థం చేసుకున్నావా? నీ జీవితం ఎందుకు ఇలా పాడైపోయిందో ఆ పర్యవసానం ఏంటో గుర్తించావా? గ్రహింపు అనేది వచ్చిందా?
చాలామంది జీవితాల్లో ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నా, దేవునికి దూరం అయిపోయి ఎంత ఛిద్రమైపోతున్న జీవితం, ఆ గ్రహింపు అయితే రావట్లేదు. అప్పటికీ కూడా చాలామంది వాళ్ళ మీద వీళ్ళ మీద ఆ తప్పుల్ని మోపేవారే కానీ తప్పు నాదే అనే ఆలోచనలోకి రాలేకపోతున్నారు. కానీ యవన బిడ్డను మనం అప్రిషియేట్ చేయాలి. ఏమన్నా తెలుసా? తండ్రి, నేను నీకు విరోధంగానో పరలోకానికి విరోధంగా ఏం చేశాను? నేను పాపం చేశా. నేను అనుభవిస్తున్న ఈ భయంకర పరిస్థితి కారణం నా పాపమే, నా దోషమే, నా అతిక్రమాలే నన్ను నలగొట్టేశాయి, నన్ను పాతాళానికి తీసుకుపోతున్నాయి. ఈ పాప జీవితంలో విడుదల పొందాల్సిందే. ఐ వుడ్ లైక్ టు రిటర్న్ టు మై ఫాదర్. నేను నా తండ్రి ఇంటికి మళ్ళీ వెళ్ళాల్సిందే. ఈరోజు నీ జీవితం కట్టబడాలి అంటే, దేవుని దీవెనను పొందాలంటే, దేవుని సహాసంలో ఎదగాలంటే, ఆయన సంబంధంలో పునరుద్ధరించబడాలంటే ఈ రియలైజేషన్ నీకు రావాలి. రాత్రి ఈ బుద్ధి వచ్చే ప్రక్రియలను రావాలి. ఆ పందులు నొక్కేసినప్పుడు ఇంక నా జీవితం అయిపోయింది, నాకేమైనా ఎండ్రిని ఉంటే ఇవ్వండి, నా జీవితాన్ని ముగించేస్తానని వేరే విధంగా కుమారుడు ఆలోచించేలా స్థితిగతులు అర్థం చేసుకున్నాడు, పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. దేవునికి తన జీవితాన్ని ఇవ్వాలని ఆశించాడు. రాత్రి ఇవ్వగలవా నువ్వు? దేవుడు మన నుండి కోరుతుంది ఏంటి? చాలామంది తెలియక దేవుడికి మనం తలనీలాలు ఇవ్వాలేమోనని చెప్పి అక్కడికి ఇక్కడికి పరిగెత్తి నున్నగా తలనీలాలు సమర్పించే వాళ్ళు ఉంటారు. మొన్న ఒక యవనస్తుడు కనబడ్డాడు, షైనింగ్ కొట్టేస్తుంది మొత్తం. ఏ బాబు తమ్ముడు ఏటి సంగతి అన్నాను. మరియమ్మ కొండకి వెళ్ళానండి, మొత్తం తలనీలాలు ఇచ్చేసానండి అన్నాడు. ఎక్కడుందా బైబిల్లో? మరియమ్మ గారికి తలనీలాలు అర్పించమని ఉందా బైబిల్లో? యేసు ప్రభువుకి నీ తలనీలాలు అర్పించని ఉందా బైబిల్లో? లేని వాటిని ఎందుకు చేస్తున్నావు నువ్వు? కొంతమంది ఇలాంటి వాటిల్లో చాలా ప్రసిద్ధి కలిగి ఉంటారు. బైబిల్ చెప్పని మాత్రం బాగా చేస్తారు, చెప్పినవి మాత్రం చేయరు వాళ్ళు. ఏంటి ఆ సంగతి అంటే, ఇలా కొట్టించేసుకోవడం వలన నా జీవితం పుణ్యం వచ్చేసింది అన్నట్టుగా భావిస్తారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ గుండు కొట్టించుకున్నచో మళ్ళీ వెంట్రుకలు రావంటే ఒక్కడనే ఇస్తాడండి అక్కడ, ఎవడెవడో మళ్ళీ ఇంకోసారి వెళ్ళడు అక్కడికి. మళ్ళీ 3 నెలలకు వచ్చేస్తున్నాయి కాబట్టి కదా ఇచ్చేస్తారు చాలామంది. ఇంకొకసారి ఇచ్చామంటే మళ్ళీ రావునైనా అనగానే ఇంకా అక్కర్లేదు అన్నట్టుగా వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది. దేవునికి అవి కావాలా? నువ్వు ఇచ్చే పూలు, పలహారాలు, పూలదండలు, బొకేలు, లేకపోతే దద్దోజనాలు, నైవేద్యాలు, ఇవా దేవునికి కావాల్సింది? నిజ దేవుడు ఏం కోరుతున్నాడు నీ నుంచి? నా కుమారుడా నీ హృదయాన్ని నాకేమో. సామెతలు 23:26 మాట రాయబడింది, మై సన్ గివ్ యువర్ హార్ట్ టు మీ. దట్ ఈస్ ది ఇన్విటేషన్ ఆఫ్ ద లార్డ్ టునైట్. ఈ రాత్రి ఏమిచ్చి నువ్వు దేవుని మెప్పించగలవు? ఏమిచ్చి దేవుని సంతోషపరచగలవు? దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయంలో చోటివ్వు. నీ హృదయం నాదే, ఆ హృదయంలో చోటివ్వు. మానవుడు హృదయంలో చోటు ఇవ్వడు కానీ దేవుని ఎక్కడ పెట్టుకున్నా మోయడానికి ఇష్టం. ఈ రోజుల్లో ఏది చేయడానికైనా ఇష్టమే. కావాలంటే పొరుల దండలు పెడతానంటాడు, కావాలంటే శాస్త్రాంగ నమస్కారాలు చేస్తానంటాడు, కావాలంటే ఉపవాసాలు చేస్తానంటాడు, కావాలంటే కొండలు ఎక్కుతానంటాడు, బండ సందుల్లో దూరతానంటాడు. మొన్న కావాలగా దూరిపోయి ఇరుక్కుపోయింది ఒక చోట. ఆమె తీయడానికి మళ్ళీ బుల్డోజర్లు పెద్ద పెద్ద రావాల్సి వచ్చాయి. ఎవరు దూరమన్నారు ఆ సందుల్లోకి? నిన్ను దేవుని కోసం సందుల్లోకి దూరతా, కొండలు ఎక్కుతా, అడు తిరుగుతా అంటావు. కానీ నిజ దేవుడు అడుగుతున్న పని మాత్రం మానవుడు చేయట్లా. నీ హృదయం నాకు గివ్ మీ యువర్ హార్ట్, ఐ వుడ్ లైక్ టు డ్వెల్ ఇన్ యువర్ హార్ట్. నిజ దేవుడు ఎక్కడుంటాడో ఈ ప్రశ్నకు చాలామంది సమాధానం తెలియక కొంతమంది కొండల మీద ఉంటాడు అనుకుని ప్రయాసతో ఎక్కుతూ ఉంటారో. నిజమైన దేవుడు కొండల మీద లేడు. గుడుల్లో ఉన్నాడా? నో. మీ చేతులు పాపపు చేతులు, హస్తకృతములైన ఆలయాల్లో దేవుడు ఉన్నాడన్నాడు బైబిల్లో. వేర్ డస్ గాడ్ డ్వెల్? వేర్ డస్ గాడ్ లివ్? దేవుడు ఎక్కడుంటాడు అంటే, మీ దేహము దేవుల వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డారు. కొరింథీయులకు రాసిన పత్రిక 1 పత్రిక 6:19 ఆ మాటను మనం చూస్తాం. 20 వచనాల్లో కూడా మాటలు ఉన్నాయి. మీరు విలువ పెట్టి కొనబడ్డారు కనుక మీ దేహముతో దేవుని మీరు ఏం చేయండి? మహింపరచండి. దేవుడు ఎక్కడుంటాడు అంటే మన హృదయంలో ఉంటాడు. ఈ వ్యక్తిలో పశ్చాత్తాపం వచ్చింది. రెబలియస్ సన్నగా ఉన్న వ్యక్తి రిపెంటెడ్ సన్నగా మారాడు, పశ్చాత్తాపడ్డాడు. ఈ రాత్రి దేవుని బిడ్డ, దేవుని కనికరం నువ్వు పొందుకోవాలంటే, దేవుని ఆశీర్వాదం మీదకి రావాలంటే, నీ జీవితంలో సాఫల్యాన్ని చూడాలంటే, నీ జీవితంలో విజయాన్ని చూడాలంటే నీలో ఉండాల్సింది పాప పశ్చాత్తాపం. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోవడం, అది నీ జీవితంలో ఒక మహోన్నతమైన గడియగా, మహోన్నతమైన సమయంగా ఉండును గాకని దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. నిజమైన దేవునికి నీ హృదయాన్ని ఇవ్వగలిగిన రోజునే నీ జీవితంలో మహోదయం.
అదే నీ జీవితంలో అసలైన జ్ఞానోదయం. అదే నీ జీవితానికి ఉన్నతమైన ఆశయాలు, ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేయబడిన దినం అదే. ఇవ్వగలగవచ్చు చోటు నీ హృదయంలో. నా 15వ ఏట నా జీవితాన్ని యేసయ్యకి అప్పగించాను. మీలో చాలామందికి నా సాక్ష్యం తెలుసు. ఒక దేవుని సేవకుని కుమారుడిగా మా నాన్నగారు మేము పుట్టక మునిపే, అంటే మా నాన్నగారికి వివాహం కాకముందే ఆయన ప్రభువుని తెలుసుకున్నాడు. ఆయన క్రైస్తవుడు అయ్యారు. ఆయన తర్వాత వివాహం అయిన తర్వాత మేము జన్మించాం. క్రైస్తవ ఇంటిలోనే మేము పుట్టాము, అక్కడే పెరుగుతున్నాం. అయితే పుట్టుకోవాలన క్రైస్తవుల ఇళ్లలో పుట్టినంత మాత్రాన మన క్రైస్తవులం కాము. ఇది బైబిల్ సెలవిస్తున్న మాట. ఇది మిగతా మతాల్లో ఆ మతంలో పుడితే ఆ మతం వచ్చేస్తుంది నీకు, కానీ క్రైస్తవం అలాంటిది కాదు. నువ్వు క్రైస్తవుడు అవ్వాలి, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోవాలి, పాప పశ్చాత్తాపాన్ని పొంది క్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకున్న రోజు నువ్వు క్రైస్తవుడు అవుతావు. దిస్ ఈస్ ద బైబిల్ టీచింగ్. అయితే నేను మా తల్లిదండ్రులు సేవకులు కాబట్టి, వారు కూడా రక్షణ పొందిన వారు కాబట్టి, సేవ చేస్తున్నారు కాబట్టి నేను రక్షణ పొందాల్సిన అవసరం లేదు అని అనుకునేవాడిని. ఇన్ఫ్యాక్ట్ చాలా అతి తెలివి ఎక్కువ ఉండేది నాకు. చెప్పండి, ఏ తెలివి? కొంతమంది అతి తెలివి ఉంటుంది, బౌండరీలు దాటి ఆలోచన చేస్తారు. నేను కూడా అలాంటి మా అమ్మగారు చెప్తుండేవారు, యేసు ప్రభు రెండోసారి వస్తాడు ఆయన వస్తే ర్యాప్చర్ అనేది జరుగుద్ది, సంఘం ఎత్తబడుతుంది, పరిశుద్ధులందరూ ఆయన దగ్గరికి మధ్యాకాశంలోకి వెళ్తారు. అంటే నువ్వు వెళ్తావా వెళ్ళవా చెప్పని అడిగేవాడిని. మా అమ్మగారు అనేవారు, నేను రక్షణ పొందని నేను వెళ్తాను నాయన. డాడీ వెళ్తారా? నాన్నగారు కూడా రక్షణ పొందారు కదా, నాన్నగారు కూడా వెళ్తారంటే ఇక నాకు టెన్షన్ ఏమిలా, మీ ఇద్దరిలో ఎవరొకరు కాళ్ళు పట్టేసుకుంటాను అనేవాడు. నేను అంత అతి తెలివి ఉండేది నాకు. ఆ ర్యాప్చర్ అవగానే వాళ్ళు ఎగిరిపోతుంటే నేను కూడా ఎగిరి వాళ్ళు ఏం చేసేవాడినంట, పట్టేసుకునేవాడిని. అలా అతి తెలివిగా ఆలోచన చేసేవాడిని. కానీ ఒకరోజు నాకు అర్థమైంది, అది సాధ్యపడేది కాదు. ఎవరైతే రక్షణ పొందుతారో వారే క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తారో. ఆలోచన చేశాను, నా జీవితాన్ని ప్రభుకు అప్పగించాను. ఆ రాత్రి మా అమ్మగారు కుటుంబ ప్రార్థనలో యేసు ప్రభు రెండో రాకడ గురించి చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు. మై మదర్ ఈజ్ ఎ వండర్ఫుల్ బైబిల్ టీచర్. చాలా విషయాలు మాకు బోధించారు. సెలవులు వచ్చినాయి అంటే మాకు బైబిల్ స్టడీ నిర్వహించారు మా అమ్మగారు. మా ముగ్గురినే కూర్చోబెట్టి, మా ముగ్గురు బిడ్డలు దేవునిలో ఎదగాలనే ఆలోచన మా అమ్మగారికి ఉండేది. అందును బట్టి మమ్మల్ని కూర్చోబెట్టి అద్భుతమైన విషయాలు చెప్పేవారు. ఆ రాత్రి యేసు ప్రభు రెండో రాకడ గురించి చెప్పిన తర్వాత ప్రార్థన చేసి పడుకునేటప్పుడు అనుకున్నాను, మా అమ్మగారు ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పుంటారు ఇది, మా నాన్నగారి ప్రసంగాలు ఎన్నిసార్లు చెప్పుంటారు. ప్రతి ఆదివారం ఎక్కడో చోట యేసు ప్రభు రెండో రాకడ తీసుకొచ్చేసి నువ్వు సిద్ధంగా ఉన్నావా, నువ్వు ఎత్తబడతావా, ఎన్నిసార్లు చెప్పలేదు ఇవి. చిన్నప్పటి నుండి ఇదే వింటున్నాను, యేసు ప్రభు ఎక్కడొస్తాడు ఆయన అనే ఆలోచనతో ఆ రాత్రి నేను పడుకుంటే, ఆ రాత్రి నాకు ఒక కల వస్తుంది. ఆ కలలో యేసు ప్రభు రెండోసారి వచ్చేసారు. ఆయన మధ్యాకాశంలో దగదగ మెరుస్తున్న సింహాసనం మీద ఆయన కూర్చుంటే పరిశుద్ధులందరూ కూడా రెక్కలు కట్టుకుని ఎగిరిపోతున్నారు ఆయన దగ్గరికి. నేను చూస్తున్నా, లిటరల్గా కళ్ళలో కనబడుతుంది. అదంతా కూడా తెల్లని వస్త్రాలు ధరించుకుని వెళ్తున్నారు. ఇప్పుడు నా టర్న్ అనమాట, నేను ఎగరాలని ప్రయత్నం చేస్తాను. నేను కూడా ప్రభువా నన్ను తీసుకుని ఆయన, ప్రభువా నేను వస్తాను ప్రభు అని నేను ఎగరడానికి ప్రయత్నం చేస్తాను, ఎగరలేకపోతున్నా. నా వస్త్రాలు చూసుకుంటే చాలా మలినంగా ఉన్నాయి, మురికిగా ఉన్నాయి. అందరి వస్త్రాలు తెల్లని వస్త్రాలు ధరించుకుని ప్రభు దగ్గరికి వెళ్తుంటే నా వస్త్రాలు మలినమైపోతుంటే వెంటనే ఆ కలలో గట్టిగా ఏడుస్తున్నాడు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను విడిచిపెట్టబడాలని అనుకోవట్లేదు, ప్లీజ్ రిసీవ్ మీ లార్డ్ అని గట్టిగా అరుస్తుంటే ఆ కేకలో నిద్రలోనికి వచ్చాయి. మా అమ్మగారు ప్రక్కనే ఉన్నారు, లేపారు, నాయనా ఏంటి సంగతి, ఎందుకు అలా బాధపడుతున్నావు అరుస్తున్నావు అంటే మొట్టమొదటిగా లేచి, అమ్మా ఇది కలే కదా, కల కాబట్టి సరిపోయింది, నిజమై ఉంటే ఆ రోజు నా పరిస్థితి ఏమై ఉండదు. ఆ రోజు రాత్రి గడ వణికిపోయాను. నేను విడిచిపెట్టబడి ఉన్నాను అన్న సంఘటన గుర్తించగానే చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, చెమటలు పట్టేసినాయి. మా అమ్మగారిని గట్టిగా పట్టుకుని ఏడ్చాను, మమ్మీ ఐఎమ్ సో సారీ. ఆ రోజు రాత్రే నా జీవితాన్ని యేసయ్యకి అప్పగించి మోకాళ్ళ మీద, ప్రభువా నా జీవితానికి అప్పగిస్తాను, రక్షణ పొందాను. నేను 10th క్లాస్ చదువుతున్న సమయం అది. ఎందుకు ఈ మాట చదువుతున్నాను తెలుసా? దేవుని సేవకుల కుటుంబంలో పుట్టినంత మాత్రం నేను రక్షణ పొందలేదు. యేసు ప్రభు నా సొంత రక్షణగా అంగీకరించాను కాబట్టే. నీ తాత ముత్తాతలు సంఘాలు కట్టి ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు సేవకులు అయి ఉండొచ్చు, మీ మామగారు మీ తాతగారు చాలా డొనేషన్లు ఇచ్చి ఉండొచ్చు సేవకి, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ యు గాట్ సేవ్డ్. అవి నువ్వు రక్షణ పొందేవడానికి కాదు, రక్షణ వ్యక్తిగతమైంది. హల్లెలూయా.
రక్షణ ఎలాంటిది? వ్యక్తిగతమైనది, ఎవరికి వారు పొందాల్సిందే. ఈ రాత్రి యేసు ప్రభుకి నీ హృదయంలో చోటు ఇవ్వగలవా? He realized that he committed sin against his father and against the heaven. పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు చేసే పాపం చిన్నదైనా పెద్దదైనా, అది ఎవరికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నా చేయకపోయినా, ప్రతి పాపము నువ్వు పరలోకానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టే. ఎందుకోసం అంటే పాపం చేయొద్దు అని ఆజ్ఞ అక్కడి నుండి వచ్చింది కాబట్టి నువ్వు ఏ పాపం చేసినా అది పరలోకానికి వ్యతిరేకంగా చేస్తున్నావు. పరలోకపు గ్రంథాల్లో నీ పాపాలు లిఖించబడుతున్నాయి. యోధా పాపము ఇనుప గంటంతో లిఖించబడిందని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అది వజ్రపు మనతో లిఖించబడుతుందని. ఎవరు తుడిచివేయలేని పాపం, ఎవరు కడిగివేయలేని పాపం మానవుడు చేస్తుంటే అవన్నీ లిఖించబడతా ఉంటే, ఇప్పుడు పాప క్షమాపణ ఎక్కడ? పాప విమోచన ఎక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల లోకానికి వచ్చి సిలువలో మన కోసం ఎందుకు మరణించారో తెలుసా? ఆ మరణం వెనకాల యేసు ప్రభు ఉద్దేశం ఏంటో తెలుసా? లిఖించబడిన నీ పాపం, నా పాపం తుడిచివేయబడాలనే యేసు ప్రభు తన రక్తంతో మన పాపాలు తుడిచివేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ద మూమెంట్ when you accept Christ as your loving savior, Jesus wipes away all your sins. నీ ప్రతి పాపాన్ని తుడిచివేయగలిగే అధికారం ఈ భూమి మీద యేసు ప్రభు రక్తానికి మాత్రమే ఉంది. కారణం ఆ రక్తం మాత్రమే పరిశుద్ధమైన రక్తం. హల్లెలూయా. There is no other thing that can cleanse your sins in the history. Only the blood of Jesus. యేసయ్య రక్తం మాత్రమే, పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తం మాత్రమే నీ పాపము డాగులను తుడిచివేయగలదు. మనిషి పాపము క్షారముతో కడుక్కున్నా, లేకపోతే మరొక విస్తారమైన సబ్బు రాచుకున్నా నా పాపాలు పోవన్నాడంతే ఇర్మియా గ్రంథంలో. ఏ మనిషి పాపము పోయేది కాదు. సబ్బు రాయడం అంటే అర్థం ఏంటి? చూడండి, బట్టలు మురికైనాయి అనుకోండి, ఏమి రాస్తాం? డిటర్జెంట్ రాస్తాం కదా. టీవీలో కూడా యాడ్లు వస్తూ ఉంటాయి. మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి బురదలో దొల్లి ఇంటికి వచ్చామనుకోండి, తల్లి ఏం చేసేది తెలుసా? ఫ్యాట్ మనోడు కొట్టి, ఎరా బురదలో దొరిలొస్తావురా నువ్వు, ఇప్పుడు ఈ బట్టలు ఉతకాలంటే ఎంత ఇబ్బంది అని చెప్పి కొంచెం గట్టిగా మందలించేవారు. కానీ ఇప్పుడు తల్లి ఏం చేస్తున్నారు తెలుసా? మమ్మీ నేను బుర్రలో దొరిలేసానంటే, డోంట్ వరీ నాయన, లోపలికి రా, లోపల ఉన్న నిర్మా అంటున్నారు. ఎవరు లోపల ఏముందంట అంటే ఆ యాడ్ అనమాట. ఆడ బుర్రలో దొరిలేసి వస్తే తల్లి అని గట్టిగా పట్టుకుని, ఏం పర్లేదు నా లోపల నిర్మా ఉంది, వాషింగ్ పౌడర్ నిర్మా అని ఒక యాడ్ అనమాట. బట్టలన్నీ తెల్లగా వచ్చేస్తాయి అన్నట్టు. ముందు మీరు వాడి చూడండి, తర్వాత నమ్మండి అంటాడు ఒక ఆయన. ఇలాంటి యాడ్లన్నీ రావడానికి కారణం డిటర్జెంట్లు బట్టలను ఉతుకుతాయి. అయితే జీవితం అనే ఈ జీవితానికి అంటుకున్న పాపపు డాగులు ఏ సబ్బుతో నువ్వు కడిగితే పోతాయి చెప్పు? కొంతమంది బాగా సోపులు వాడేవాళ్ళు ఉంటారు. పాపం ఏ సోపుకి పోయేది కాదు నాయన. కొంతమంది పొగడతలనే సోపులు వాడతారు. సేవకులు పొగిడేస్తూ ఉంటారు, మనుషులు పొగిడేస్తూ ఉంటారు. అలా పొగిడేయడం వలన, ఆ సోప్ వేసేయడం వల్ల పాపాలు పోతాయని. పోవు నాయన, నువ్వు ఎంతమందిని ఎంత పొగిడినా నీ పాపాలు పోవు. కొంతమంది సేవా కార్యక్రమాలనే సోపు వాడతారు. చేసేదంతా పాపపు కార్యాలు, బయటికి కనబడంతా పుణ్యం చేసేలాగా. ఊరంతా భోజనాలు పెట్టేయడం, చలివేంద్రం పెట్టేయడం, అందులో రోజు గంటలో మజ్జిగిచ్చేయడం, ఆ తర్వాత కొబ్బరి నీళ్ళు ఇవ్వడం, ఇలాంటివన్నీ చాలా చేస్తారేమో. తల్లిదండ్రుల పేర్ల మీద ఒక బస్ షెల్టర్ కట్టించడం, రైల్వే స్టేషన్లో మామిడి పళ్ళు పంచడం, లేకపోతే అట్టుపళ్ళు పంచడం, హాస్పిటల్లో ఫ్రూట్లు ఇవ్వడం, బ్రెడ్లు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా. మొన్న ఎక్కడో హాస్పిటల్లో ఒక గుంపు వెళ్ళి ఏవో పంచుతున్నారు. అవి ఏంటంటే బిస్కెట్ ప్యాకెట్, 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్. ఒక పార్టీ వాళ్ళు, ఆ పార్టీ పేరు చెప్పలేండి, మన రాష్ట్రం కాదు, వేరే రాష్ట్రంలో, నార్త్ ఇండియాలో పార్టీ బాగా బలంగా ఉంటుంది. పేరు చెప్పి నేను ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కదా. ఆ పార్టీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్. ఫోటో తీయగానే మళ్ళీ తీసేసుకున్నారు అందరి దగ్గర. 5 రూపాయలు కూడా ఇవ్వలేవరా నువ్వు? అది కూడా ఇవ్వడానికి ఇష్టం లేదు ఆడికి. ఆ ఫోటోలు అనమాట. ఇప్పుడు ఎలక్షన్లు ఏమో వస్తున్నట్టున్నాయి, వెళ్ళడం 5 రూపాయలు ఆ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడం, ఫోటో అయిపోయిందా, అరే తీసేసుకోరా మళ్ళీ వెనకాల. ఎన్ని హాస్పిటల్ తిరిగాయో మరి. అవి దాన ధర్మాలు చేయడం ద్వారా, రకరకాల కార్యక్రమాలు చేయడం ద్వారా, సోపు వాడడం ద్వారా నువ్వు పాపం పోద్దు అనుకున్నావే, పోదో. నీ పాపాన్ని నువ్వు ఎప్పుడు కప్పిపెట్టలేవు నీ పుణ్యం ద్వారా.
కొంతమంది అభిప్రాయాలు ఏంటంటే మనం చేసే పాపాలు, మనం చేసే పుణ్యాలు, ఈ రెండు అలా చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు దేవుడు చూసి మన పాపం కన్నా పుణ్యం ఎక్కువ ఉంటే అలా పరలోకాన్ని తీసుకెళ్తాడు. అలా కాకపోతే మళ్ళీ వచ్చే జన్మలో ఏదో విధంగా మనల్ని పుట్టించి మన ఆ కర్మను తీర్చుకోమంటాడని ఆలోచన. నో మై ఫ్రెండ్, నో సోప్ కెన్ క్లెన్స్ యువర్ సిన్స్, ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసయ్య రక్తం మాత్రమే, పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తం, యేసయ్య రక్తం నీ పాపాలు క్షమించగలదు కనుక ఆయనకి నీ హృదయంలో చోటు ఇవ్వగలవా? దిస్ రెబెలియస్ సన్ హ్యాస్ బికమ్ ఎ రిపెంటెడ్ సన్. తిరుగుబాటు చేసిన కుమారుడు తన తప్పిదాన్ని గుర్తించి ప్రభు దగ్గరికి రావాలని, తండ్రి దగ్గరికి రావాలని పశ్చాత్తాపడ్డాడు. ఈ రోజున నీ జీవితంలో అలాంటి రోజు ఒకటైనా ఉందా? పశ్చాత్తాపడ్డావా నీ జీవితాన్ని గురించి? నేను ఎలా అయిపోవడానికి నా భర్త కారణం అండి, నేను ఎలా అయిపోవడం నా భార్య కారణం అండి, నేను ఎలా అయిపోవడం నా పిల్లల కారణం అండి, నేను ఎలా అయిపోవడానికి మా ఊర్లో ఉన్న వాళ్ళ కారణం అండి, మా బంధువులు, మా కులము, మా మతం కారణం అండి. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళ మీద నెపాలు వేయడమే కానీ నేను ఎలా అయిపోవడానికి కారణం నేనేనండి అన్న ఆ పశ్చాత్తాపంలో నువ్వు వచ్చావా? ఈ రాత్రి నువ్వు వస్తే నువ్వు ధన్యుడివే. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డగా మార్చబడతావు. క్రీస్తు ప్రభు నిన్ను తన బిడ్డగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఈ వ్యక్తి రిపెంట్ అయ్యాడు. రిపెంటెన్స్ అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్త వినండి. గ్రీకులో వాడబడిన ఆ మాట మెతనోయ అనే పదం వాడారు. మెతనోయ అంటే అర్థం ఏంటంటే చేంజింగ్ ద మైండ్, చేంజింగ్ ద వే యు థింక్. పౌలు భక్తుడు అనేక సార్లు తన పత్రికలో మారు మనస్సు అనే పదం దగ్గర మెతనోయ అనే పదం వాడాడు. దాని అర్థం ఏంటంటే నీ మనస్సు మారడం. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, జాగ్రత్త వినండి. యేసు ప్రభు ఏం మార్చడానికి వచ్చారు ఈ లోకానికి అంటే, మనం మతం మార్చడానికి వచ్చాడు ఆయన, లేదా మన కులాన్ని మార్చడానికి వచ్చాడు ఆయన, లేదా మన యొక్క బాహ్య రూపాన్నే మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడా అంటే నో. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ప్రధానమైన కారణం మన మనస్సు మార్చడానికి వచ్చాడు. హల్లెలూయా. నీ మనసు మారకపోతే నువ్వు ఎన్ని మార్చుకున్నా దానివల్ల ఏం లేదు చెప్పండి, ప్రయోజనం లేదు. ఈరోజు చాలామంది కంగారు పడుతున్నారు, మత మార్పిడి జరిగిపోతుందని. ఎక్కడా జరగట్లేదు. మత మార్పిడి ద్వారా ఉపయోగం కూడా లేదు. నువ్వు మతం మార్చుకోవడం ద్వారా ఉపయోగం లేదు తమ్ముడా. బతుకు మార్చుకో, ఉపయోగం ఉంది. మనసు మార్చుకో, ఉపయోగం ఉంది. యేసు ప్రభు నీ మనసును మార్చాలని లోకానికి వచ్చాడు ఆయన. ఓ పాట క్రైస్తవ్యంలో మనం ఎక్కువగా పాడుతుంటాం, మనస్సును మార్చలేని మతాలు ఎన్ని ఉన్నా, ఆత్మశుద్ధి లేని ఆచారాలు ఎన్ని ఉన్నావన్నీ వ్యర్థమే. హృదయ శుద్ధి లేకుండా నువ్వు ఎన్ని ఆచారాలు పాటించినా, ఎన్ని కర్మకాండాలు చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. నీ పాపాలు క్షమించబడకుండా నువ్వు ఎన్ని పుణ్యకారాలు చేసినా వాటి వల్ల ప్రయోజనం లేదు. The Bible says you must be cleansed and you must be washed by the blood of Jesus. యోహాను భక్తుడు అన్నాడు, మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములు క్షమించి మన దుర్నీతి నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. 1 John chapter 1 verse 9 the Bible says, if we confess our sins, our God is just and he is righteous. He cleanses us from all our iniquities. దేవుడు మనల్ని పవిత్రులుగా చేయాలంటే మన పాపాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకోవాలి. కొంతమంది వాళ్ళ పాపాలు ఒప్పుకోరు కానీ చుట్టుపక్కల పాపాలన్నీ ఒప్పుకుంటూ ఉంటారు. దేవుని మందిరానికి వచ్చి ప్రభువా మేము పాపులము నాయన. ఎంతకాలం చేస్తావు ఆ ప్రార్థన? నువ్వు మేమేంటి నువ్వని ఎప్పుడు చెప్తావు? ప్రతిసారి అందరినీ కలిపేసి మేము పాపులము ప్రభువా, మేము పాపులము ప్రభువా అని ఇంకెప్పుడు ఆ ఓకదంపుడు ప్రార్థన ఆపుతావు నువ్వు? నీ పాపాన్ని ఒప్పుకున్నావు దేవుని దగ్గర? కొంతమంది ఎంత తెలివిగల వాళ్ళు ఉంటారంటే ఈ పాప ఒప్పుకోల దగ్గరికి వచ్చేసరికి వారి జీవిత విధానం ఎలా ఉండదంటే, కొంతమంది అంటే మీ గురించి నేను మాట్లాడలేను, ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాను కాబట్టి చాలా మందిని గమనిస్తూ ఉంటాను నేను. కొంతమంది ఎంత తెలివైన వాళ్ళు ఉంటారు తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి మోకాళ్ళుని, ప్రభువా పరిశుద్ధుడా మహోన్నతుడా, నేనేమన్నా పాపము చేసి ఉంటే ఆ పాపమును క్షమించు ప్రభువా. ఏంటయ్యా ప్రార్థన? నువ్వు ఏ పాపం చేసావు నీకు తెలియలేదా? నీ భార్యను ఎంత మోసం చేసావు నీకు తెలియలేదా? నీ భర్తను ఎంత మోసం చేసావు నీకు తెలియలేదా? నీ సేవకుని ఎంత మోసం చేసావు తెలియలేదా? దేవునికి ఆ విధంగా తిరగడం తెలియలేదా? నేను చేసి ఉంటే ఏంటి, మళ్ళా డొంక తిరుడేంటి? ఇప్పుడు ఈ ప్రార్థన చేయగానే దేవుడు అనుకోవాలంట, అమ్మ బాబు గాబ్రియేలు, మిఖాయిలు, రఫాయేలు ఒకసారి ఆ పుస్తకాలన్నీ పుట్టరండి ఆయన. కింద అయ్యగారు ప్రార్థన చేస్తాడు, ఏమన్నా చేసి ఉంటే కొంచెం వెతకండి బాబు, ఏమన్నా ఉన్నాయేమో. డోంట్ బీ ఓవర్ స్మార్ట్ వెన్ యూ కమ్ టు గాడ్. దేవుని దగ్గరికి వచ్చి ఓవర్ స్మార్ట్గా ప్రార్థన చేయక ఎప్పుడు కూడా. మేమేమన్నా పాపము చేసి ఉంటే ఏంటి, చేశావు, ఒప్పుకోదాన్ని.
పెట్టు, దేవుని ముందు పెట్టుని అసభ్యకరణ జీవితాన్ని పెట్టు ప్రభు పాదాల దగ్గర. లార్డ్ క్లెన్స్ మీ అండ్ వాష్ మీ. బట్టలు ఉతికే అలవాటు మీకు ఉంటుంది. చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు బట్టలు ఉతికేటప్పుడు ఆ మూట ఉతికేస్తామండి. ఏం చేస్తాం? ఒక్కొక్క బట్ట తీసి ఏం చేయాలా? ఉతకాల్సిందే. ఒక దంబుడు ప్రార్థన చేయకు, ప్రతిసారి చేయి, ప్రార్థన చేయి. ప్రభువా నన్ను క్షమించిన, ఆలోచనలు చెడిపోయినాయి, నా క్రియలు చెడిపోయినాయి, నా ఉద్దేశాలు చెడిపోయినాయి, నా ఊహ చెడిపోయింది, నేను మంచాల మీద పరుండి మోసపు యోచనలు యోచించే దౌర్భాగ్య జీవితం నాదే. ప్లీజ్ క్లెన్స్ మీ లార్డ్ అండ్ వాష్ మీ. ఇఫ్ యు డూ దట్ ప్రేయర్, ఒకవేళ ఆ ప్రార్థన ఇప్పటిదాకా నువ్వు చేయకపోతే, ఈరోజు దేవుడు నేను ఎందుకు తీసుకొచ్చాడు తెలిసే సభకి? కొన్ని వేల మంది ఉండొచ్చు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, బట్ వై గాడ్ బ్రాట్ యు హియర్? He is reminding a message tonight that you have to confess your sin. ఒప్పుకోవాలి నీ పాప జీవితాన్ని. నువ్వు పరలోకం చేరాలంటే, దేవుని అనుగ్రహం పొందాలంటే, దేవుని మహిమను పొందాలంటే, ఆయన కనికరాన్ని పొందాలంటే ఒప్పుకో నీ పాప జీవితాన్ని. కప్పుకోవద్దు, ఒప్పుకో. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందాడో? కనికరం పొందాడు. ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ ద కంపాషన్ ఫ్రమ్ ద లార్డ్, కన్ఫెస్ యువర్ సిన్ ఎట్ హిస్ ఫీట్. ఈ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు, తన స్థితిని అర్థం చేసుకున్నాడు. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. హీ స్టార్టెడ్ ఈ జర్నీ టువర్డ్స్ ఫాదర్. తన తండ్రి వైపుగా తన జీవితాన్ని ప్రారంభించాడు, తన దిశను ప్రారంభించాడు. ఏ తండ్రి ఇంటిలోంచి అయితే బయటకు వచ్చేసాడో, మరలా ఆ తండ్రి ఇంటికే వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. దేవుని చేత సృష్టించబడిన మనం, ఆయన పోలికలో, ఆయన రూపంలో చేయబడిన మనందరం కూడా దేవునికి చెందిన వారమైనప్పటికీ కూడా మన సొంత నిర్ణయాలు బట్టి, మన సొంత ఆలోచనలు బట్టి, ప్రక్కదారి బట్టేస్తే, కెన్ యూ కమ్ బ్యాక్ టు యువర్ సేవియర్ టునైట్? నిజమైన గర్వాపసి అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని దారి తిరిగి రావడం. అది నిజమైన గర్వాపసి అంటే. ప్రభు దారి తిరిగి వచ్చే జీవితం. ఏ దేవుడైతే నేను సృష్టించాడో, ఏ దేవుడైతే నియమించాడో, ఏ దేవుడైతే నిర్మించాడో, ఏ దేవుడైతే నీకోసం ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి తన ప్రాణాన్ని నీకోసం అర్పించాడో, ఏ దేవుడైతే మరణం తర్వాత జీవితం నన్ను చూచేయడానికి 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచాడో, ఆ దేవుని దగ్గర నువ్వు తిరిగి రాగలవా? గాడ్ ఈస్ కాలింగ్ ఎవ్రీవన్, irrespective of color, creed and country. నీ రంగు ఏంటో దేవునికి అక్కర్లా, నీ కులం ఏంటో దేవునికి అక్కర్లా, నువ్వు ఏ దేశానికి సంబంధించిన దేవునికి అక్కర్లా. కెన్ యూ కమ్ బ్యాక్ టు జీసస్ టు రెస్టోర్ యువర్ రిలేషన్షిప్ విత్ హిమ్? ఆయనతో నీ సంబంధ బాంధవ్యాన్ని తిరిగి కట్టుకోవడానికి తిరిగి రాగలవా? ఈ స్టార్టెడ్ ఈ జర్నీ రిటర్న్ టు హిస్ ఫాదర్. తన తండ్రి దగ్గర రావడానికి ఇష్టపడుతుండగానే, తండ్రి ఎంత మంచివాడో చూడండి, ఆయన ఎంత గొప్పవాడో చూడండి. రెబలియస్ సన్, హీ రిపెంటెడ్ ఫర్ హిస్ సిన్, started coming back to father. The father was a receiving father. అరే, నా ఆస్తంతా పాడు చేశావు, నాకు దూరంగా తిరిగావు, ఇష్టానుసారం జీవించావు, ఇక నీకు నాకు సంబంధం లేదని తండ్రి అనలా. ద మూమెంట్ వెన్ యూ కమ్ బ్యాక్, నువ్వు తిరిగి వచ్చిన ఆ క్షణమే దేవుడు నేను మరలా హత్తుకోవడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. దట్ ఈస్ ద గాస్పెల్, దట్ ఈస్ ద హోప్ గివెన్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద వరల్డ్ టుడే. ఈ రాత్రి ప్రపంచానికి బైబిల్ ఇచ్చే నిరీక్షణ ఇదే. లోకంలో ఏ మతంలో మనిషి నిరీక్షణ లేదు. నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందే అంటది మతం. కానీ మార్గం ఏం చెప్పిందో తెలుసా? నువ్వు తిరిగి వస్తే నీ కర్మను మారుస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. ఐ కెన్ రెస్టోర్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని తిరిగి నిలబెడతానన్నాడు దేవుడు. తిరిగి రాగానే కుమారుని హత్తుకున్నాడు. తండ్రి ప్రేమను 1-2 నిమిషాలు వివరిస్తాను, జాగ్రత్త వినండి. తనకు కావలసినవన్నీ కూడా, తనకు చెందినవన్నీ కూడా ఇంటిలోంచి పట్టుకుని వెళ్ళిపోయాడు కుమారుడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఆ ఇంటిలో చిల్లి గవ్వ కూడా ఉంచలేదు. చిల్లి గవ్వ మీద తన పేరుంది అంటే, లేదా తనకి చెందిందంటే అది కూడా మూట కట్టుకుని పట్టుకుపోయాడు కుమారుడు. ఏమి వదల్లా. ఇంకా మళ్ళీ తిరిగి వస్తానన్న అనుభవం లేదు కదా అతనిలో. ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కదా, అందును బట్టి ఏది వదలకుండా పట్టుకుపోయాడు మొత్తం. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను చూడండి. కుమారుడు తిరిగి రాగానే తండ్రి ఏం చేశాడు తెలుసా? అతనికి ఒక ఉంగరం పెట్టించాడట, కాళ్ళకు చెప్పులు తొడిగాడట, ఓ మంచి వస్త్రాన్ని ధరింపజేశాడట. ఓ ప్రశ్న అడుగుతాను, జాగ్రత్త వినండి. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? తనకున్నవన్నీ పట్టుకుపోయాడు కదా కుమారుడు. ఈ ఉంగరం ఎక్కడి నుండి వచ్చింది? కరెక్ట్గా తనకి ఫిట్ అయ్యా ఉంగరం. చెప్పులు కూడా మరి తనకి ఫిట్ అయ్యా ఉండాలి కదా. మనం చెప్పుల షాప్కి వెళ్ళాం అనుకోండి, మన కాలు నంబర్ సైజు చూసి ఎగ్జాక్ట్గా ఆ సైజు ఇస్తారు. పోనీ చెప్పు చిన్నదైపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? కాళ్ళు కొట్టుకుపోతాయి కదా.
కొంతమంది చిన్న సైజు షూలు కొనేసుకుంటారు. సరదాలో షాప్లో పెద్దగా చెక్ చేసుకోకుండా బాగుంది బాగుంది బాగుందని చెప్పి పట్టుకొని వచ్చిన తర్వాత ఒక్కరోజు అలా తిరగగానే కాళ్ళని ఏమైపోతాయి చెప్పండి, కొట్టుకుపోతాయి. కొంతమంది లూజ్ షూస్ కొనేసుకుంటారు. ఆ సరదాలో ఇంకా తరుణాలకో ఎక్కడికో వెళ్ళి త్వరగా కొనేసుకోవాలని ఆలోచనలో అవి నడుస్తూ ఉంటే 3 సార్లు పడతారు రోడ్డు మీద. ఎందుకోసం లూజ్ అయిపోయినాయి కదా. కరెక్ట్ ఫిట్ ఉండాలి. చెప్పులు కరెక్ట్గా ఉంటేనే చక్కగా నడక బాగుంటుంది. ఈ యవనస్తునికి కాలు సైజు తెలిసిన వాళ్ళు ఎవరు, లేదా ఆ చెప్పులు సిద్ధపరిచిన వాళ్ళు ఎవరు? అన్నీ పట్టుకుని వెళ్ళిపోయిన యవనస్తునికి ఉంగరం ఎక్కడి నుండి వచ్చింది, వస్త్రాలు ఎక్కడి నుండి వచ్చాయి, ఆ చెప్పు ఎక్కడి నుండి వచ్చింది? నమ్మండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోజైనా నా కుమారుడు తిరిగి వస్తాడేమో, రాగానే ఇంకా ఆలస్యమేమిలా, ఇగో నా కుమారుడు ఒకసారి షాపు తీసుకెళ్ళి చెప్పులు కొనిపించండి, ఆ ఉంగరం సైజు తీసుకుని ఉంగరం చేయను ఆయన అని చెప్పి ఎవరికో చెప్పడం కాదు. ఫాదర్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్. తిరిగి వచ్చే ప్రతి ఒక్కడికి ఆలస్యం లేకుండా నా దేవుడు సమస్తాన్ని ఇవ్వగలడు. చెప్పులు కూడా దేవుని మహిమపరచిన హల్లెలూయా. దట్స్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి యొక్క ప్రేమ అదే. హి రిసీవ్డ్ ద సన్. నీ దౌర్భాగ్య స్థితిని బట్టి భౌతిక సంబంధం తల్లిదండ్రులని చేర్చుకోరేమో, నీ దౌర్భాగ్య స్థితిని బట్టి నీ భర్తను చేర్చుకోవడానికి ఇష్టపడటం లేదేమో, నీ భార్య నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడదేమో, నీ పిల్లలు నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడరేమో. కానీ లిసన్ టు మీ ఫ్రెండ్స్, no matter how wretched you are, నువ్వు ఎంత భయంకరంగా చెడిపోయిన వ్యక్తి అయినప్పటికీ ప్రభువు నిన్ను చేర్చుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఆయన సిలువలో చేతులు చాపిందే ఆ కారణాన్ని బట్టే. నీ పాపం ఎంత దౌర్భాగ్యం ఎంతని దేవుడు చూడడం లేదు. నువ్వు తిరిగి వస్తే ఎంత కఠినమైన పాపమైనా దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడే. హీ ఈజ్ ద రిసీవింగ్ ఫాదర్. ఆయనను చేర్చుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. జీసస్ రిసీవ్డ్ us. యేసయ్య మనల్ని చేర్చుకున్నాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా చూపించలేని ప్రేమ యేసు ప్రభు నీ కోసం నా కోసం చూపించారు. తండ్రి స్థానంలో ఉన్న ఆయన కుమారుడు దూరంగా ఉండగానే కౌగిలించుకుని అతని చెడుతనాన్ని కానీ అతని గతాన్ని కానీ ఏమి ఎత్తకుండా కుమారుని ఇంటిలో తీసుకొచ్చి కుమారుని స్థానాన్ని అలాగే ఉంచాడు. ద మూమెంట్ when you come to Christ, your past can be cleansed and God will not remember your past anymore. యేసు ప్రభు దగ్గర రాగానే నీ పాత జీవితాన్ని, పాత రోత జీవితాన్ని ప్రభువు కడిగిన తర్వాత కొన్నిసార్లు నువ్వైనా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటావేమో, కానీ దేవుడు మాత్రం ఆ జీవితాన్ని ఏం చేయడంట, ఆయన జ్ఞాపకం చేసుకోడు. దట్స్ ద లవ్ ఆఫ్ యువర్ ఫాదర్. సిలువలో యేసు ప్రభు 2 చేతులు చాపి సిలువలో చనిపోతే ఎవరైనా దగ్గరికి వెళ్ళి ప్రభువా ఎందుకు ఈ దీన స్థితి, ఎందుకు సిలువలో మరణించావంటే ఆయన చెప్పే ఒకే ఒక ఆన్సర్ ఏంటో తెలుసా? నిన్ను రక్షించడానికే, నిన్ను పరలోక రాజ్యంలో చూడాలనే, నిత్య రాజ్యంలో నాతో ఉండాలనే ఈ శ్రమను, ఈ వేదనను, ఈ శాపాన్ని నీకు బదులుగా నేను భరించాను. జీసస్ ఈజ్ ద సబ్స్టిట్యూషన్ ఫర్ ఆల్ ఆఫ్ us. మనందరికీ బదులుగా సృష్టికర్తన దేవుడు శిలువ మీద మరణించడం. కలవరి శిలువలో యేసు ప్రభు మరణించిన ఆ సందర్భాన్ని ఏ ఒక్కరు కూడా తక్కువగా చూడడానికి వీల్లేదు. యేసు ప్రభు నిస్సహాయుడై సిలువలో చనిపోలేదు, అలా బలహీనుడై సిలువలో చనిపోలేదు. ఆయన పాపం చేసి సిలువలో చనిపోలేదు, కానీ నా పాపాన్ని ఆయన మీద వేసుకుని, మన బలహీనతలు ఆయన మీద వేసుకుని, మన శాపాన్ని ఆయన మీద వేసుకుని మనందరికీ విడుదల ఇవ్వాలని, మనందరికీ నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటో చూపించాలని, పరలోక రాజ్యంలో మనందరూ కూడా నడవాలనే ఉద్దేశంలో యేసు ప్రభు నీ కోసం నా కోసం సిలువలో ఆయన మరణించారు. పూర్వదినాల్లో మన భారతదేశంలో మన పెద్దలు అజామేధ యాగం అని ఒక యాగం చేసేవారు. అది డీటెయిల్డ్గా చెప్పడం సమయం లేదు, కానీ అవుట్లైన్స్ ఇస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఒక మేకను తీసుకొచ్చి లేదా ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి ఆ గ్రామం మధ్యలో నిలబెట్టిన తర్వాత గ్రామంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ వచ్చి దాని మీద చేతులు వేయాలి, దాని తల మీద చేతులు వేయాలి. చేస్తూ ఏమన్నా తెలుసా? మా పాపములన్నీ నీలోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ఆల్ అవర్ సిన్స్ ఇంటు యూ అని ఆ మాట చెప్పి వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత ఆ మేకను తీసుకుని ఏం చేసేవారంటే కాళ్ళు కట్టేసేవారు. 4 కాళ్ళు ఉంటాయి కదా, కట్టేసేవారు. కట్టేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఒక చెక్క బలిపీఠ మీద పరుండబెట్టేవారు. పరుండబెట్టిన తర్వాత దాన్ని ఒక త్రిశూలం తీసుకొచ్చి పొడిచేవారు. ఆ పొడుస్తున్నప్పుడు ఆ మేక అరుస్తూ ఉంటే ఆ శబ్దం వినబడకున్నట్లుగా, ఆ విషాద శబ్దం వినబడకుండా డప్పులు డమారాలు మోగించేవారు. అలా మోగించిన తర్వాత
ఆ మేకను త్రిశూలంతో పొడిచిన తర్వాత మా పాపములన్నీ నీ మీద వేశాం గనుక, మాకు బదులుగా నువ్వు చనిపోయావు గనుక వీఆర్ ఫ్రీ, మేము ఇప్పుడు స్వేచ్ఛగా స్వాతంత్రం కలిగి ఉన్నామని చెప్పి ప్రజలందరూ ఇంటికి వెళ్ళిపోయారు. దాన్ని అజామేధ యాగం అనేవారు. అజము అంటే మేక కదా. అంటే ప్రతి మానవునిలో కూడా ఇలాంటి మనస్సాక్షి లేదంటే ఇలాంటి ఆలోచన ఒకటి ఉందంటే, నాకు బదులుగా ఒక ప్రాణి, నాకు బదులుగా ఒకరు మరణిస్తే నేను రక్షణ పొందుతాననే ఆలోచన ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనుషులందరి కోసం ఆయన శిలువ మీద మరణించినప్పుడు ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టారు, చేతుల్లో మేకులు కొట్టారు, ఆయన ప్రక్కలో బళ్ళెం ఒకటి దగ్గర కొట్టబడింది, ఆయన వ్రేలాడింది ఒక మ్రాను మీద ఆయన వ్రేలాడారు, ఆయన మన కోసం శిలువలో మరణించారు. దట్స్ వాట్ పాల్ సెడ్ ఇన్ హిస్ ఎపిసోడ్. క్రీస్తు ప్రభు మన అపరాధములతో అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడ్డానికి ఆయన తిరిగి లేచాడని రోమాపత్రిక 4:25 దైవజనుడు చెప్పినట్టుగా మన కొరకు యేసు ప్రభు మన స్థానాన్ని తీసుకుని శిలువలో మరణించారు. దిస్ ఈస్ ద సబ్స్టిట్యూషనరీ అటాన్మెంట్ అంటారు దీన్నే. సృష్టికర్తన దేవుడు మనకు బదులుగా శిలువలో మరణించడం ద్వారా మనందరికీ విడుదల. ఒక మాట చెబుతాను దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ప్రేమించకపోయి ఉంటే, ఆయన నాకెందుకు లేని కనుక అనుకుని ఉంటే, ఈ లోకంలో ఎవరికీ రక్షణ లేదు. మనలో ఏ ఒక్కరూ పరలోక రాజ్యాన్ని చేరలేం. కానీ ఈరోజు నీకు నాకు ఒక నిరీక్షణ ప్రభు ఇచ్చాడు. ఏ రోజైనా మనం ఈ లోకంలో జీవితాన్ని ముగిస్తే పరలోక రాజ్యంలో దేవునితో ఉంటామని నిరీక్షణ మనకు రావడానికి కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు శిలువ మరణమే. ఆయన మరణించకపోతే ఈ నిరీక్షణ మనలో ఎవరికి ఉండేది కాదు. ఈ రాత్రి నువ్వు ఎవరైనా సరే, రెబెలియస్ సన్ బికమ్ రెపెంటెడ్ సన్ అండ్ ఫైనల్లీ హీ వాజ్ రిసీవ్డ్ బై ద ఫాదర్. తండ్రి చేత చేర్చుకొనబడ్డాడు. యేసయ్య నేను ద్వేషించలేదు, ఆయన ప్రక్కన నెట్టేయాలని అనుకోవట్లేదు. ఆయన నేను ప్రేమించి నేను లేవనెత్తాలనే, తన మహిమతో నింపాలనే, నేను రక్షించాలనే సిలువలో యేసు ప్రభు మరణించారు. ఆ ప్రేమను గుర్తించగలవా? ఆ ప్రేమను అర్థం చేసుకోగలవా? ఆయన ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. యేసయ్య సిలువలో చూపించిన ప్రేమ అవధులు లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ, వంచన లేని ప్రేమ. ఈ లోకంలో మనుషుల ప్రేమలని వంచనతో ఉన్నవే. నీలో ఏదైనా లాభం ఉంటే, నీతో ఏదైనా పన్నుంటే నేను ప్రేమించి ఆ తర్వాత ప్రక్కకి నెట్టేసే సమాజంలో ఉన్న మనం నిస్వార్థమైన ప్రేమకు మన జీవితాన్ని అప్పగించగలమా? స్వచ్ఛమైన దేవుని ప్రేమకు మన జీవితాలు అప్పగించగలమా? ఒకవేళ ఇంతవరకు ఈ రాత్రి ఇంతవరకు ఎన్నో మాటలు విని కూడా, ఎన్నో సందేశాలు విని కూడా, ఎన్నోసార్లు బైబిల్ చదివి కూడా, ఎన్నోసార్లు దేవుని దగ్గరకు వద్దామని కూడా వాయిదాలు వేసి నీ జీవితాన్ని నాశనం వైపుగా నడిపిస్తుంటే, జీసస్ కాల్స్ యూ టునైట్. ఈ రాత్రి యేసయ్యని పిలుస్తున్నాడు. ఆయన్ని రక్షించాలని, తన రక్తం పోసిన కడగాలని, నువ్వు తన బిడ్డగా జీవించాలని, ఈ లోకంలో తన బిడ్డ అనే గుర్తింపు నువ్వు కలిగి ఉండాలని యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నాడు. హీ ఈస్ ద రిసీవింగ్ ఫాదర్. తన గత జీవితాన్ని ప్రశ్నించలేదు. అరే డబ్బంతా ఎక్కడ వేస్ట్ చేశారో పట్టరారా అని అనలేదు. ఎలా ఉన్నాడో అలా రిసీవ్ చేసుకున్నాడు. తండ్రి తన ప్రేమను వ్యక్తపరిచాడు. జాన్ న్యూటన్ అనబడే ఒక వ్యక్తి సముద్రాల్లో ఓడల మీద నల్ల జాతీయులను తరలించే ఉద్యోగం చేస్తుండేవాడు. హీ వాజ్ అ కెప్టెన్ ఫర్ ఎ షిప్. నల్ల జాతి వారిని ఆయా దేశాలకు అమ్మేస్తుండారు పూర్వదినాల్లో. వారందరినీ కూడా భయంకరంగా ఓడలెక్కించి తాళ్లతో కట్టేసి భోజనం పెట్టకుండా కొన్ని నెలల పాటు తీవ్రమైన హింసలకు గురి చేసి ఆ తర్వాత ఒక్కొక్క దేశం తీసుకెళ్ళి అమ్మేస్తుండేవారు. జాన్ న్యూటన్ అనబడే వ్యక్తి అలాంటి ఓడకు ఒక కెప్టెన్గా ఉండేవాడు. భయంకరంగా హింసించేవాడు అందరినీ. తన బతుకు బాగుందనుకుని అందరినీ కూడా హింసించే ఆ పైశాచికమైన ప్రవృత్తిలో ఉన్నాడు. అలా ఒక రోజున తన ఓడ నిండా నల్ల జాతీయులను ఎక్కించుకుని వాళ్ళందరినీ తాళ్లతో కట్టేసి భయంకరంగా వేధిస్తూ వెళుతున్న సందర్భంలో సముద్రంలో తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ ఎంత భయంకరమైందంటే ఇక మనం ఒడ్డుకు చేరుకోలేము అన్న పరిస్థితి వచ్చేసి తన జీవితం ఏంటో అర్థం చేసుకున్నాడు. ఈరోజు నేను సముద్రంలో మునిగి చచ్చిపోతే నా జీవితంలో నేను ఎక్కడికి వెళ్ళాలి, నా గమ్యం ఏంటని ఆలోచన చేశాడు. ఆ ఆలోచన అతను దేవుని దగ్గర తీసుకొచ్చింది. పాప పశ్చాత్తాపం పొందాడు. తన జీవితాన్ని ప్రభుకు అప్పగించాడు. యేసయ్యా నన్ను రక్షించు ప్రభు, నా ఆత్మను కాపాడు. ప్రార్థన చేశాడు. తుఫాన్ అణిగింది. ఓడను ఒడ్డుకు చేర్చిన తర్వాత ఆ కెప్టెన్ జాబ్కి రిజైన్ చేశాడు. జాన్ న్యూటన్ బికెమ్ ఎ పాస్టర్. ఒక దేవుని సేవకుడు అయ్యాడు. తన జీవితం అద్భుతమైన సేవ చేశాడు. ఒక సందర్భంలో పాట రాశాడు. క్రైస్తవ ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రతి డినామినేషన్లో ఈ పాట పాడుతూ ఉంటారు. ఆ పాట ఏంటో తెలుసా? అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద సౌండ్ దట్ సేవ్డ్ ఎ wretch like me.
నాలాంటి దౌర్భాగ్యుణ్ణి, నాలాంటి భయంకర వ్యక్తిని, పనికిమాలిన వాడిని రక్షించింది యేసయ్య కృప. ప్రభువు నా మీద కృప చూపించకపోతే, ఆ ప్రేమ నా మీద ఒలికించకపోతే, నాలాంటి దౌర్భాగ్యునికి నిరీక్షణ లేదు, నాలాంటి దౌర్భాగ్యునికి పరలోకం లేదు. ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు చూడ్డానికి ప్రభు సహాయం చేశాడు. ఒకప్పుడు నేను నశించిపోయిన వాడిని, కానీ యేసయ్య నన్ను రక్షించాడు. వాట్ ఏ వండర్ఫుల్ సాంగ్ ఇట్ ఈస్. హృదయాంతరంగంలోంచి వచ్చిన పాట ప్రపంచంలో అనేక మందిని కదిలించింది. ఈ రాత్రి నువ్వు ఎంత భయంకర వ్యక్తిమైనా యేసు ప్రభు దగ్గర నీకు క్షమాపణ ఉంది, ఆయన దగ్గర నీ నిరీక్షణ ఉంది, ఆయన దగ్గర నీకు శాంతి ఉంది, ఆయన దగ్గర నీకు సమాధానం ఉంది, ఆయన దగ్గర నీకు నిత్య రాజ్యం ఉంది. ఆయన దగ్గర మాత్రమే నీ సమస్యలు పరిష్కారం ఉంది. కెన్ యూ కమ్ టు జీసస్ టునైట్? రాత్రి వస్తావు ప్రభు దగ్గరికి. ఎ లాస్ట్ సన్, తప్పిపోయిన కుమారుడు తిరిగి బ్రతికాడు, తిరిగి దొరికాడు. ఎందుకోసం తెలుసా? హీ కేమ్ బ్యాక్ టు ద ఫాదర్. నో మ్యాటర్ హౌ వాస్ యువర్ లైఫ్, కెన్ యూ కమ్ బ్యాక్ టు యువర్ ఫాదర్? కెన్ యూ కమ్ బ్యాక్ టు యువర్ సేవియర్ who laid down his life for you? నీ కోసం తన జీవితాన్ని అప్పగించిన దేవుని దగ్గర నువ్వు రాగలవా? తన ప్రేమను సిలువలో వ్యక్తీకరించిన దేవుని దగ్గర నువ్వు రాగలవా? నీ చేతుల్లో పడాల్సిన మేకులు ఆయన చేతుల్లో పడ్డాయి, నీ కాళ్ళలో పడాల్సిన మేకులు ఆయన కాళ్ళలో పడ్డాయి, నీ తలలో దిగాల్సిన ముళ్ళ కిరీటం ఆయన భరించాడు, నీ ప్రక్కలో దిగబడవలసిన ఆ బళ్ళెపు పోటు ఆయన భరించాడు. ఆయన మీద పడిన నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా నీ మీద, నా మీద పడాల్సి ఉండగా యేసు ప్రభు మన రక్షకునిగా మన కోసం ఆయన సిలువలో సమస్తాన్ని సంగ్రహించి, సమస్తాన్ని అనుభవించి ఆయన అంటుంది ఒకటే, రా నా కౌగిల్లోనికి వచ్చేసాయి, నా చేతి నీడలోనికి వచ్చాయి, నేను నిన్ను కాపాడుతాను, రానున్న ఉగ్రత నుండి, నరకం నుండి నేను తప్పిస్తానని యేసురావు పిలుస్తుంటే ఇంకెంతకాలం ఆలస్యం చేస్తావు? ఇంకెంతకాలం ఆయన మాటకు లోబడకుండా ఇష్టానుసారం తిరుగుతావు? వస్తావు ఈ రాత్రి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టుగా, ఆ ఇల్లంతా సంతోషంతో, విందుతో నింపబడినట్టుగా. నీ జీవితం సంతోషమయం చేయబడాలంటే, నీ జీవితంలో ఆరోగ్యం రావాలంటే, విడుదల కావాలంటే, నీ జీవితంలో నీ ప్రార్థనకు జవాబు రావాలంటే పునరుద్ధరించిన ఈ సంబంధాన్ని దేవునితో. గాడ్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ ఎవ్రీ ఆఫ్ యువర్ క్వశ్చన్ అండ్ హీ ఈజ్ ది ఆన్సర్ ఫర్ ఎవ్రీ ఆఫ్ యువర్ క్వెస్ట్. నీ యొక్క సమస్త పరిశోధనకు, నీ జీవితంలో ప్రతి ప్రశ్నకు సమాధానం యేసు ప్రభువే. కెన్ యూ కమ్ టు జీసస్ టునైట్?